ఇలా చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి మరి నాకు నేను చలపల్లో కొంచెం గ్యాదరింగ్స్ అవి చేస్తుంటాను అప్పటికేను. సో అలా ఒక ధ్యానం మెడిటేషన్ అనే ఒక కార్యక్రమం ఉందండి. ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మేము చేస్తున్నాం కదా, ఇంకా మళ్ళీ కొత్తది ఎందుకు, చాలా బాగుంది. నేను చేసుకుంటున్నాము. మా ఊళ్ళో చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఒక 15-20 మంది ఉన్నారు నేర్పించారు. సో కంటిన్యూ చేస్తున్నామంటే అయ్యూరు వీరభద్ర గారు లేదులేండి ఒక క్లాస్ పెట్టిద్దామని చెప్పానంటే సర్లే అని చెప్పని ఒక క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ మొట్టమొదటి క్లాస్లోనే చాలా మనం ఇంతకుముందు చేసేదానికి దీనికి చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. చాలా ఇది బాగుందని చెప్పి అనుకున్నాము. వెంటనే అక్కడి నుంచి మరి పత్రిజీ గారితో నా ప్రయాణం 23 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ ఈ క్రమంలో మరి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం మీ అందరికీ తెలిసినటువంటి ఇప్పటిదాకా తెలిసిన జ్ఞానంతో పాటుగా నేను ఈ రామ్తా అనేటువంటి ఒక పత్రిజీ గారు ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మనకి 2001 సంవత్సరంలో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అది పత్రిక దగ్గర ఉన్నటువంటి గ్రేట్ ఏంటంటే అందరినీ యాక్సెప్ట్ చేయడం, అందరినీ కలుపుకుని వెళ్ళడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటిది. నేను చెప్పిందే మీరే వినాలనేది కాకుండా మీరు ఎక్కడ ఏదుంటే అది పోగు చేసుకుని అంతా మీరు తీసుకుని సారం అనేటువంటి ఒక ఆ అద్భుతమైనటువంటిది ఏదైతే ఉందో అది అందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిందంటే అది నేను చెప్పిందే వినాలి అంటే అది రూల్. కొంచెం మన మీద ఏదో ఒక వరవల్ల వెళ్ళిపోతున్నా మనం అనిపిస్తుంది. ఆ ఫ్రీనెస్, ఆ ఫ్రీడమ్ అనేది పత్రికారు మన అందరికీ ఇచ్చేసారు. అసలు సమస్య లేదు. అందువల్లనే ఇది వటవృక్షం లాగా మనకి ఇలా విస్తరించింది అంటే దానికి ఖచ్చితంగా కారణం ఏంటంటే ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చారు. ఆ స్వేచ్ఛలోనే కాబట్టి దీంట్లో మనం కోల్పోయేది మళ్ళీ ఒకటి ఉంటుందండి. అదేంటిదంటే ఒక మనం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఒకే రకంగా చేయాలని కానీ తర్వాత ఆధిపత్యంలో కొంచెం తేడా వస్తుంది. ఆధిపత్యంలో కూడా ఆయన ఎక్కడ స్వేచ్ఛ అనేది అది కొంచెం ముందుకెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఆ కొంచెం చిన్న తేడా తింటూ ఉంటుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసేసుకుని మనం హాయిగా మన ధ్యానం మనం చేసుకున్నట్టయితే అంత స్వేచ్ఛ, అంత ఫ్రీడమ్ మనకి ఇచ్చారు. అందువల్ల ఇంత మహా అద్భుతంగా ఈ ధ్యానం మరి ఇంతకాలం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా మనం చెప్పుకోవాలంటే పత్రికారు నిజంగా ఇప్పుడు లేరు అనేది మనం యాక్సెప్ట్ చేసేసాం. కానీ ఎవరిలో ఉన్న చీమంత కూడా ఒక క్షణం కూడా బాధ అనిపించలేదు. ఎందుకంటే ఆ జ్ఞానం మనల్ని మనంగా ఎదగడానికి, మనల్ని మనంగా జీవించడానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానం తెలిసి తెలియకుండా మనలో వచ్చేసింది. అది అసలు ఆయన ఏం చెప్పారో మనకు తెలియదు, కానీ మనకు వచ్చేసింది. అది ఎవరు ఆయన కోసం ఎదురు చూసే పనే లేదు అసలు. అరే ఈయన లేరు కదా, ఇప్పుడు ఎట్లా ఏమైపోతుందో ఏంటో, మన ధ్యానం ఏమైపోతుందో ఏంటో, అసలు ఎక్కడ ఏ సంశయం లేదు. ఎందుకంటే మన మీద మనం నిలబడటానికి కావాల్సినటువంటి అద్భుతమైంది మనకి ఇచ్చేసారు. సో పత్రిజీ గారికి దాని గురించి చాలామందికి అందరికీ సంశయాలు ఉంటాయి. ఆయన ముందే శరీరాన్ని వదిలిపెట్టని ఈ మధ్య ఎవరైనా మాస్టర్స్ చెప్పే ఉంటారు, కల్లం గారు కానీ ఎవరైనా టచ్ చేసే ఉంటారు ఆ విషయాలు కూడా. సో వారు ఎందుకు ముందుకు వెళ్ళిపోయేది అంటే మనం ఎవరో దాని మీద మేము ఆలోచించకూడదు, కానీ ఆయనగా నిర్ణయం తీసేసుకున్నారు. అయితే మాట తప్పడం, మనం తెప్పడం ఇలాంటి పదాలు కూడా కొన్ని వస్తున్నాయి కూడా. ఎందుకంటే అవన్నీ 2095 వరకు డిజైన్ చేసుకున్నప్పటికీ కూడా తిరిగి మార్చుకునేటువంటి శక్తి మన దగ్గర ఉంది. తిరిగి మార్చుకుని మళ్ళీ తన ప్లాన్ను మార్చుకుని చేసుకునేటువంటి ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆయన తన డిజైన్ని కొన్ని పరిస్థితుల్లో, మీకు తెలియనటువంటి కొన్ని పరిస్థితులు వెనకాల ఉన్నాయి. ఇందాక ఏదైతే మనం అనుకున్నామో రెండో కోణం ఉంటుందనేది, ఆ రెండో కోణంలో కూడా ఉండి ఎందుకు ఇంకెక్కడ అని అనిపించవచ్చు కూడా. అనిపించినప్పుడు ఇంకా అయిపోయింది, చాలే మన బాడీ మనం వదిలిపెట్టేసేద్దాం, వీళ్ళందరూ ఎదిగా ఉన్నారు కాబట్టి అనేటువంటి ఒక ఉద్దేశంతో కలిగి కూడా. సో ఆ వెనకాల ముందు కూడా నేను మీకు చెప్పాను. సో ఆ విధంగా ఆయన బాడీని వెకేట్ చేసేసారు. సో ఏదైనా కానీ మళ్ళీ ఎప్పుడైతే ఈ రామ్తా అనేటువంటి ఈ విజ్ఞానాన్ని మనకు అందించారో ఆ కోణంలో మనం చూసినప్పుడు ఈ భూమి మీద ప్రతి మానవుడు ఎంతకాలమైనా జీవించే ఉంటాడు అనేది రామ్తా జ్ఞానంలో ప్రాథమికంగా మొట్టమొదటిగా మనకి ఇచ్చేటువంటి ఆ సందేశం. ఒక చిన్న మనం ప్రార్థనతో ఈరోజు ఈ సమావేశాన్ని మనం ప్రారంభించుకుందాం. చక్కగా అందరం కళ్ళు మూసుకుందాము. అందరం కళ్ళు మూసుకుని ఒక చక్కటి ఈరోజు ప్రార్థన మనం చేసుకుందాము.
నాలో నివాసం ఉంటున్నావు భగవంతుడా. చక్కగా మీ నుదుటి మీద దృష్టి పెట్టండి, మీరు కళ్ళు మూసుకోండి. చక్కగా నిదానంగా నేను చెప్పేటువంటి ప్రతిదీ కూడా మీరు ఆ యొక్క భావాన్ని మీరు మీ నుదుటిపై భాగాన్ని ముద్రించుకుంటూ చక్కగా ఈ ప్రార్థన చేసుకుందాం. నాలో నివాసం ఉంటున్నావు భగవంతుడా. ఒకసారి మీరు అనండి, మీరు కూడా అనండి కళ్ళు మూసుకుని. నాలో నివాసం ఉంటున్నావు భగవంతుడా. నాలో నివాసం ఉంటున్నావు భగవంతుడా. నాలో నివాసం ఉంటున్నావు భగవంతుడా. మీకు ప్రణామములు. నా జీవితమును నిత్య ఆనందంతో, నిత్య అమృతత్వంతో, నిత్య ఉత్సాహంతో, నిత్య వసంతంతో నింపుము. నాలోని బ్రహ్మ పదార్థమా, నీకు ప్రణామములు. ఆ దివ్య తేజస్సుతోనే ఈ జీవితం చైతన్య పరిణామం చెందుతున్నది. భూమి మీద ఈ జన్మ ధన్యతను పొందుగాక. నా జీవితమును నిత్య అమృతత్వంతో, నిత్య ఉత్సాహంతో, నిత్య వసంతంతో, నిత్య ఆనందంతో నింపుము. నాలోని బ్రహ్మ పదార్థమా, నీకు ప్రణామములు. ఆ దివ్య తేజస్సుతోనే ఈ జీవితం చైతన్య పరిణామం చెందుతున్నది. ఈ జన్మ ధన్యతను పొందుగాక. తథాస్తు, తథాస్తు, తథాస్తు. మీకే మీరు కళ్ళు తెరవద్దు. మీ ఎడమ చేతిని తీసి హృదయం మీద పెట్టుకోండి. ఎడమ చేతిని తీసి హృదయం మీద పెట్టుకుని సో బి ఇట్ అనుకోండి. సో బి ఇట్ అంటే అట్లే అగుగాక. నా జీవితం నిత్య వసంతంతో, నిత్య ఆనందంతో, నిత్య ఉత్సాహంతో నింపుము అని చెప్పి మనకే మనం ఒక ప్రతిజ్ఞ చేసినట్టు అనమాట. మనము సోబీట్ అంటే అట్లే అగుగాక అని చెప్పి మనల్ని మనం ఆశీర్వదించుకుంటున్నాం. ఎవ్వరూ మనల్ని ఇక్కడ వేరే ఆశీర్వదించే వాళ్ళు లేరు. సోబీట్. ఓకే అండి, థ్యాంక్ యూ మాస్టర్స్. దానిగా తెలుద్దాం. సో ఈ ప్రార్థనలో మీకు అర్థమైంది. మనకి ఈ భూమి మీద జన్మ ఎందుకు తీసుకున్నాము, అసలు ఎందుకు తీసుకున్నాము, ఆ ముఖ్య ఉద్దేశం ఏంటిది? మనం జీవితంలో ఈ జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, నిత్య వసంతంతో నింపి ఉండాలి. అంతేగాని మనకై కొంతమంది చెప్తుంటారు, నువ్వు కష్టపడితే కానీ నువ్వు సుఖపడలేవు, కాబట్టి కష్టాల్లోంచి సుఖాన్ని నువ్వు ఆశించాలి. అంతేగాని పచ్చగా సుఖమే నువ్వు కోరుకుంటూ ఉంటే అది కుదిరే పని కాదు. కాబట్టి కష్టం ఉండాలి, రెండు ఉండాలి. ఎత్తు పల్లాలు ఉండాలి, ఎత్తు ఉండాలి, పొలం ఉండాలి అని మనకి బోధనలన్నీ కూడా ఆ విధంగానే బోధించబడ్డాయి. కానీ నిజానికి మనము అవన్నీ మనలో నింపేసుకుని తరతరాలుగా, జన్మలుగా ఈ భావాన్ని మనలో నింపుకుని అది మనలో ఒక డిఎన్ఏగా ఏర్పడి మనలో ఇది ఖచ్చితంగా ఇలాగే అవ్వాలి, నేను కష్టపడితేనే సుఖానికి అర్హుడను, నేను పేదవాడిగా జీవిస్తేనే ధనవంతుడిగా జీవిస్తానికి అర్హుడను అనేటువంటి ఈ యొక్క భావాలు మనలో నింపుకుని అలాంటి డిఎన్ఏని మనలో ఏర్పడిపోయి మనము ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మన జీవితంలో పరిస్థితులన్నీ మనం ఒకప్పుడు భావం చేసినటువంటి, దాని పేరే సంకల్పం అనుకోండి, ఒకప్పుడు చేసినటువంటి ఆలోచనల యొక్క ప్రతిరూపమే ఇప్పుడు మన వాస్తవ పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం దాన్ని లేదు నేను ఈ భూమి మీదకి ఏ కష్టాలు పడతానికి కాదు, నిత్యము ఆనందంతో ఉండాలి, నిత్యము ఉత్సాహంతో ఉండాలి, నా జీవితం నిత్యము వసంతంతో ఉండాలి. ఇలా మనం కోరుకుంటామో ఏమన్నా ఇబ్బంది ఉందా మనకి? కాబట్టి మనం ఎలా కోరుకోవాలనేది అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం
జీవితం జన్మలుగా ఎన్నో జన్మల్లో కోరుకున్న దాన్ని ఇప్పుడు మనం ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ మానసిక ఆలోచన విధానం ద్వారా మనం అలాంటిది ఎప్పుడైతే ఆలోచించామో అలాంటి బ్రెయిన్ మన మెదడులో అలాంటి భావాలు కలుగుతాయి. దానికి కావాల్సినటువంటి ప్రకృతిలో ఎక్కడున్నప్పటికీ కూడా నీ ఆనందం కోసం ప్రకృతిలో ఎక్కడున్నప్పటికీ కూడా సర్వులు నీకు ఆనందం కల్పించడం కోసం సహాయం పడుతూనే ఉంటుంది ఈ ప్రకృతి. నీ ఆలోచనకు అనుగుణంగానే ప్రకృతి మారుతుంది. నీ పరిస్థితులన్నీ నీ ఆలోచనకు తగ్గట్టుగానే అన్నీ మార్పు చెందుతాయి. కానీ ఇవన్నీ మనం పైనేలే ఏమో ఇవన్నీ నిజాలా అనుకుంటే మళ్ళీ మామూలే, మళ్ళీ మనం కూరుకుపోయినట్టే. అలా కాకుండా ఎస్ ఖచ్చితంగా నేను ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికే వచ్చాను. ఏ కష్టాలు పడాల్సినటువంటి కష్టం ఇప్పుడు మనం అనుకునే కష్టం ఎలాంటి కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ద్వంద్వానికి సంబంధించినటువంటి ఎలాంటిది నాకు అవసరం లేదు, నేను దానికోసం రాలేదు, నేను ఆనందంగా జీవించడానికి వచ్చాను అనేటువంటి ఏకైక పదం ఎప్పుడైతే మనం అనుకుంటామో అలాంటి న్యూరోనెట్ అంటారు, అలాంటి ఆలోచన విధానమే మనలో ఏర్పడి అలాంటి వాస్తవాలే మన జీవితంలో సంబంధించి తీరుతాయి. ఇంకెంతకన్నా మార్పు లేనిలాగా లేదు. దీనికి ఎలాంటి అడ్జస్ట్మెంట్లు ఏం లేవు. కాబట్టి మనం అనుకుంటంలోనే, మనం నిర్ణయం తీసుకుంటంలోనే, మన ఆలోచనలోనే, ఒక్క ఆలోచనలోనే ఎంతో మార్పు జరిగి తీరుతుంది. ఈ జ్ఞానం ఒకసారిగా 35,000 సంవత్సరాల నాడు ఈ భూమి మీద అత్యంత మురికి పందులు కూడా దొరలాడటానికి భయపడేటువంటి ఆ పరమ భయంకరమైనటువంటి ప్రదేశంలో ఈ రామ్దా అనేటువంటి వాడు జన్మ తీసుకున్నాడు 35,000 సంవత్సరాల క్రితం. తీసుకుని తీసుకోగానే తన తల్లి మరణించింది. ఆ తల్లి మీద పడి మరణించినటువంటి తల్లి మీద పడి వాళ్ళ కోసం ఆ రొమ్ముని ఆ రోజే మరి ఆ మురికి కోపంలోనే అలాంటి ప్రదేశంలో పెరిగినటువంటి ఆ పందుల మధ్యలోనే పెరిగినటువంటి వ్యక్తి రామ్దా. అలా పెరిగిన తర్వాత అప్పట్లో లెమూరియన్స్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి జాతి ఉండేది. ఆ ఉన్నతమైనటువంటి జాతి వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో వెళ్ళేవాళ్ళు అంటే ఒక పని మనుషులుగా, ఒక నిర్దయిగా వీళ్ళని అలగదొక్కడానికి ఏ పనులుగా ఉంటే ఆ పని చేయించడానికి ఉపయోగించుకునేటువంటి జాతి వీళ్ళది. సో ఆ రోజుల్లో వాళ్ళ మీద తన 10వ సంవత్సరంలోనే ఏంటి మనకి ఇలాంటిది వచ్చిందని చెప్పని ఒక తిరుగుబాటు బావటం చేసి మనం ఈ భూమి మీద జీవించడం అనవసరం, ఇంకా నేను ఆ కొండెక్కి దూకి చచ్చిపోతానని చెప్పని ఆ కొండ మీదకి వెళతాడు. దగ్గరలో ఉన్నటువంటి కొండ మీద ఎక్కిన తర్వాత ఇంకా దూకేసేద్దాం అని ఆ లాస్ట్ మినిట్లో అనుకుని దూకేసేస్తుండగా, ప్రాణత్యాగం చేద్దాం అనుకుంటుండగా ఒక అదృశ్య శక్తి తనకి ఒక జ్ఞానం అనేటువంటి ఒక ఖడ్గాన్ని ఇస్తుంది అనమాట. ఒక జ్ఞానం అనేటువంటి ఒక ఖడ్గాన్ని ఇచ్చిన తర్వాత వెంటనే తనలో జ్ఞానోదయం అవుతుంది. అసలు నేనెందుకు చనిపోవాలి, అసలు ఏదైతే ఉన్నదో దాని మీద కదా మనం తిరుగుబాటు చేయాల్సింది, అసలు ఏదైతే నిర్దాక్షిణ్యంగా అనలు దొక్కుతున్నారో వాళ్ళ మీద కదా మనం చేయాల్సింది. నేను చచ్చిపోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆ పని మీద ఎప్పుడుగా ఆ అదృశ్యమైనటువంటి ఒక శక్తి ఏదైతే మనకి ఒక కరవాలం జ్ఞానం అనేటువంటి ఖడ్గం ఇచ్చిందో దాన్ని పుచ్చుకుని, అంటే చేత్తో నిజంగా ఖడ్గం చేత్తో కాదు, ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని లోపల స్వీకరించి అలా నడుచుకుంటూ వస్తుంటే దాని నుంచి వచ్చేటువంటి ఆ కాంతి యొక్క కిరణాల ద్వారా ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆకర్షించబడి నీ వెనకాల మేము ఉన్నాం, నీ సైనికులుగా మేము ఉంటాం, నీ వెనకాల నువ్వు ఏది చెప్తే అది నేను రెడీ అని చెప్పిన వాళ్ళు మన పత్రిక గారి వెనకాల నువ్వు ఏది చెప్తే మేము ఉన్నాం అని ముందుకు దూకేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదటి వాళ్ళు కర్ణం గారు, మేడం గారు. నేను అంతగా ఉన్నా కాకపోయినా కానీ వీళ్ళందరూ లేదు మేడం నేను కొన్నింటిని అంత పూర్తిగా నేను ఆయన చెప్పినట్టుగా నేను చేయను. కానీ కొంతమంది అంకితం అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఏది చెబితే ఆయన నోటి నుంచి ఏది వస్తే అదే అని వాళ్ళు ఉంటారు. నేను ఆ కోవ చెందిన వాడిని కాదు పూర్తిగా. అంటే కొంచెం ఎల్ఐసి చేసుకుని మనకు అవకాశం అందుబాటు ఏదో రకరకాలుగా మనం చూసుకుంటాం. పూర్తిగా తూచే తప్పకుండా ఆత్మ పరిపాలించాలనేటువంటి వాడిని మాత్రం నేను కాదు. అలా అప్పట్లో ఆయన వెనకాల ఇంకా నీ వెనకాల మేము ఉన్నాము అంతే, మనం వెళ్దామని చెప్పి ఒక 10,000 మంది సైన్యం ఆయన వెనకాల ఏర్పడిపోయింది. ఆ సైన్యంతో
ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన లెబనాన్ రాజ్యాన్ని, అలాగే ఇంకా ఎన్నో దేశాలని అలా అవిక్రమంగా తను జయించేసేసి భూమి మీద ఒకసారి తిరిగి వస్తుండగా ఒక చోట తనకి ఒక కత్తిపోటు పడితే అప్పుడు ఆ కింద పడిపోతాడు. పడిపోయినప్పుడు అప్పుడు తనకి మరొక జ్ఞానోదయం అవుతుందన్నమాట. ఇంకా ఆ లాస్ట్ మినిట్కి చివరి రక్తపు చుక్క, ఆ రక్తపు చుక్క బయటికి వెళ్ళిపోతే ఇంక చచ్చిపోతాడు. ఆ రక్తపు చుక్క తనలో ఉండంగా మళ్ళీ ఒకసారి అసలు నేను ఎందుకు చనిపోవాలని చెప్పి మళ్ళీ అనుకుని మళ్ళీ ఒకసారి లేచి ఏ కత్తితో అయితే తన మీద దాడి చేసి తన ఈపులో దించాడో అదే కత్తి తీసుకుని ఎదుటివాడి యొక్క తనకి తగలరికేసేసి మళ్ళీ తిరిగి విజయం సాధించేసి అలా తిరిగి వస్తుండగా ఒక గురువు తనకి తటస్థపడతాడు. ఆ గురువు ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తను పొందుతాడు. దానికి ముందు తన సొంతంగానే తనే ఏ కొండ మీద అయితే తను మొట్టమొదటిగా రిలీజ్ అయ్యాడు ఒక ధ్యానం అనేటువంటి ద్వారా, అక్కడ మళ్ళీ వెళ్ళి అక్కడ ఆయన ధ్యానంలో కూర్చుని ఉండగా రకరకాలైనటువంటి ఎన్నో ఆయనకి కనబడుతుండే ఒక కొండ గాలి, ఒక గాలికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటిది అనేది ఒక పెద్ద అక్కడ గుండంలాగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటాం మనం, వాళ్ళు సుడిగుండం, వాయుగుండం అలా ఏర్పడింది. అది అలా వెళ్తూ ఒక మనిషిని పడగొట్టేసింది, ఇలాంటి ఒక పెద్ద చెట్టుని ఎరగొట్టేసేసింది. నేను గాలి మామూలుగా ఉంది, అప్పుడు దాకా దానికి ఏ శక్తి లేదు. కానీ ఒకసారిగా అది విజృంభించినప్పుడు దాని ముందు ఏదీ చాలేదు, అన్నీ అలా ఎరగొట్టుకుంటే వెళ్ళిపోయింది. దాన్ని చూశాడు. అలాగే కొన్ని చూసిన తర్వాత ఈ గాలికి ఇంత గొప్ప శక్తి ఉందా అని చెప్పి అనుకున్నాడు. ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి గుర్రం మీద నుంచి ఒక రౌతు దాని మీదకి ఎక్కుతూ తన కాలు జారిపోయి కింద పడిపోతూ అలా ఈడ్చుకెళ్ళిపోతూ ఉండదు. ఆ సమయంలో నేను గాలిలాగా అయిపోవాలని అనుకుంటాడు. వెంటనే తను గాలిలాగా అయిపోయి ఆ రౌతుని ఆ గుర్రం మీద నుంచి తప్పించేసేసి తను రక్షిస్తాడు అనమాట. ఇదేదో చాలా బాగుంది, అసలు మనం గుర్రంలాగా అయిపోవడం ఏంటి, గాలిలాగా అయిపోవడం ఏంటి, చాలా బాగుంది, నిజమేనా అసలు ఇదేని అని ఒక సందేహం వచ్చేస్తుంది. నేనేనే చేసిందని ఒక సందేహం వస్తుంది. సందేహం వచ్చేటప్పటికల్లా వెంటనే మళ్ళీ ఇంకా మనకు అనుకోండి, మనం కూడా ధ్యానంలో ఎన్నో వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటిది వస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ రెండోసారి రావడానికి కొంతమందికి సపోజ్ రావచ్చు, కొంతమందికి సమయం పట్టవచ్చు. అట్లా ఆయన కూడా సందేహం ఎప్పుడైతే వచ్చిందో తన లోపల అయిపోయింది. మళ్ళీ తీవ్రమైనటువంటి కృషి చేసి మళ్ళీ ఒక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి అనుభవాన్ని పొందిన తర్వాత అప్పుడు నమ్మకం కలిగింది. ఓహో, మనలో ఈ యొక్క నమ్మక వ్యవస్థ ద్వారా అన్నీ జరుగుతూ ఉందని చెప్పి అనుకుని ఇంకా తను ఏం చేశాడంటే ఆ యొక్క గాలిలాగా మారిపోవడం అనేటువంటి ఒక విద్య ద్వారా దాన్ని అనేక సార్లు ప్రదర్శించి శత్రురాజుల యొక్క హృదయాల్లోకి ప్రవేశించి ఆ రాజులు ఈయన్ని ఓడగొడటానికి ఏ విధమైనటువంటి ప్లాన్లు వేసుకుంటారో అవన్నీ చదివేసేసి దానికి అనుగుణంగా తను మార్చుకుని తిరిగి అలా శత్రు రాజ్యాల మీద విజయాన్ని సాధించేటువంటి ఆ విద్యను కూడా సంపాదించి అందరినీ మొత్తమే జయించవతలు మారేస్తాడు. ఆ చివరికి వచ్చేటప్పుడు ఒక గురువు ద్వారా తన ప్రేరణ పొంది ఈ భూమి మీద మనం అన్నీ కూడా మన ఆలోచనల ద్వారానే జరుగుతున్నాయి. ఏది కూడా నేను విధిలిఖితం అని ఇన్నాళ్ళ నుంచి రాసుకున్నటువంటి ఆ విధిలిఖితాలు ఏమీ లేదు. పత్రిక గారు మొట్టమొదటి చెప్తాడు, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మనం ఈ పుట్టేటప్పుడే ఈ భూమి మీద మన రాతని మనమే రాసుకుని వచ్చాము అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కింద పత్రిక గారు మనకు చెప్తారు. అనేక పాయింట్లు చెప్పినప్పటికీ కూడా మొట్టమొదటిగా మనకి చెప్పే పాయింట్ ఏంటంటే మనం అందరం కూడా భూమి మీదకి వచ్చేప్పుడు మన రాతని మనమే రాసుకుని వచ్చాము. ఇది ఎప్పుడైతే పత్రిక చెప్తారో అదే విధంగా అతను కూడా ఇది మన విధిలిఖితం కాదు, ఎవరో రాసింది కాదు, నేను రాసుకుందే. కాబట్టి నేను అనేటువంటిది ఆ గొప్పతనం ఏదైతే ఉందో తనలో ఉన్నటువంటి ఆ నేను అనే దాన్ని విడదీసినప్పుడు ఈ నేనే అన్నిటికీ మూలం అని చెప్పి తెలుసుకుని ఇంకా దాని మీద మరి ఈ శరీరము అంటే మనలో అప్పుడు దాకా ఈ వృద్ధాప్యము, మరణము ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అధిగమించేసేసి ఆయన మరణం లేకుండా ఎంతకాలమైనా సరే జీవించి ఉండవచ్చు, వృద్ధాప్యం లేకుండా యవ్వనంగానే ఎంతకాలమైనా జీవించి ఉండవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే వృద్ధులైతే వృద్ధుల నుంచి మళ్ళీ తిరిగి మీ కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళి మీరు యవ్వనంతో తిరిగి జీవించవచ్చు అనేటువంటి అనేక సిద్ధాంతాలను మనకి పరిచయం చేసి అందరూ చూస్తుండగానే తను అప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఇంకా ఆయన చెప్పేదాన్ని అర్థం చేసుకుంటాం. అంటే మనకు కూడా మనకి అర్థమవుతుంది అనుకుంటే
మనం కూడా ఇతరులకు చెప్పేటప్పుడు కానీ మనం ఇంకో చోట క్లాస్ ఉన్నప్పుడు కానీ వీళ్ళు ఇంకా ఎంత టెక్నాలజీ అర్థం చేసుకోలేరులా అని వాళ్ళే మార్చుకుని కొంచెం మనం తక్కువగా చేసి చెప్పగలుగుతుంటాం. సపోజ్ మనందరం ఇక్కడ ఉన్నాం, నాతో సహా మనందరం ఇక్కడ ఉన్నాము. ఎవరైనా వచ్చి ఒక క్వాంటమ్ ఫిజిక్స్ లేకపోతే ఒక మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకొచ్చి మనం చెప్దామని ట్రై చేస్తాం. మనమేమంటాం, మనం ఎలా ఊహిస్తాం, అది చెప్పింది మనకేమర్థమైంది అనుకుంటాం. ఆ చెప్పేవాడు కూడా ఏమనుకుంటాడు, వీళ్ళందరినీ చూసి వీళ్ళు 5 నిమిషాలు వీళ్ళకి మనం ఈ సబ్జెక్ట్ చెప్తే ఏమర్థమవుతుందని చెప్పని ఆయనే కుదించుకుని ఇంకో సబ్జెక్టు లేకపోతే ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే రామ్తో కూడా వాళ్ళందరూ కూడా అలా చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఉద్దేశించి నేను ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందాను, ఈ జ్ఞానం ద్వారా నేను ఇప్పుడు అదృశ్యమైపోతున్నాను అని చెప్పి తన శరీరాన్ని అదృశ్యం చేసేస్తాడు. అదృశ్యం అంటే మన శరీరం పంచభూతాలతో ఏర్పాటు చేసుకున్న శరీరం కదా ఇది. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి సముదాయంతో కూడినటువంటి ఈ శరీరాన్ని తిరిగి పంచభూతాల్లోకి మమేక్యం చేయడమే. దీంట్లో ఉన్నటువంటి గాలితో, వాయువుతో, అగ్నితో, జలంతో, భూమి యొక్క ఏదైతే ఉన్నదో దాంతో, ఆకాశతత్వం ఏదైతే ఉందో ఆకాశతత్వంతో కలిపేసేసి ఇక్కడ అంతర్ధానం అయిపోతాం. అంతర్ధానం అయిపోవడం అంటే అది మళ్ళీ మనం ఏమీ తెలియకుండా వెళ్ళిపోవడం అని కాదు. మళ్ళీ తను తిరిగి ఎప్పుడు ఆ శరీరాన్ని ఏ రూపంలో కావాలన్నా సరే తిరిగి మళ్ళీ పునఃసృష్టించే విధంగా తన శరీరాన్ని, దాన్ని ఇమ్మోర్టాలిటీ అంటారు, ఆ విధంగా సాధించి ఆ శరీరాన్ని పంచభూతాల్లో కలిపేసేసాడు. కలిపేసిన తర్వాత అప్పుడు ఆయన చెప్తాడు, ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని గోళాల్లో భూమి యొక్క పుట్టుగా, మనుషుల యొక్క పుట్టుగా ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడ దాకా నేను మొత్తం నా ఎరుకుతో, కాంక్షస్తోనే, నాకు తెలియకుండా కాదు, నా కాంక్షస్తోనే నేను మొత్తం తిరిగేసేసి నేను మీకు చెప్తాను ఇది త్వరలో నేను అని చెప్పని మనకి ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, అలాగే ఇంకా అనేక రూపాలతో ఈ జ్ఞానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి ఆ జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చిన ప్రతిసారి కూడా, ఆ జ్ఞానం చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి ఆ రూపాన్ని పట్టుకుని రాముడు పూజించేగా, కృష్ణుడు గొప్పవాడుగా కృష్ణుడు పూజించే విధంగా మనమందరం మారిపోయి అలాగే తయారై ఉన్నటువంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రయాణంలో 35,000 సంవత్సరాలుగా నేను జీవించే ఉన్నాను. ఎప్పుడు మీకు దర్శనం ఇవ్వాలన్నా, ఈ భూమి మీదకి నేను రావాలన్నా తిరిగి నేను ఒక రూపాన్ని, ఒక శరీరాన్ని వేసుకుని నేను మళ్ళీ నా శరీరంతోనే, నాలాంటి శరీరంతోనే నేను ఏ రూపంలో కావాలంటే ఆ రూపంతో మీ ముందుకు నేను వచ్చేటువంటి రోజులు అతి త్వరలో వచ్చినాయి అని చెప్పినని మనం ఎన్నాళ్ళ నుంచి అర్థం చేసుకోవడానికి, పట్టుకోవడానికి ఏదైతే సిద్ధంగా లేదు. మీరు నువ్వు మారంటే ఎక్కడ మీ పరిస్థితులు మారేట్లేదు. అసలు మొత్తాన్ని నేను పెంచేస్తున్నా, మీ వైబ్రేషన్ మొత్తం నేను పెంచేస్తున్నాను అని చెప్పని ఆ వైబ్రేషన్ లెవెల్స్ని పెంచేసేసి ఈ భూమి మీదకి మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం 40 సంవత్సరాల నుంచి జెడ్ నైట్ అనేటువంటి ఒక అమెరికన్ స్త్రీ ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారనమాట రామ్తో మాస్టర్ అనేటువంటి మాస్టర్. దాన్ని ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటే, పత్రి గారు 2001లోనే ఈ పుస్తకాన్ని చదివి ఆ పుస్తకం గొప్పతనం చెప్తున్నాం. పుస్తకం లోపల తర్వాత కొద్దిగా మనం తెలుసుకుంటాం. లేకపోతే మీరేమి స్వతంత్రంగా పత్రిక మనకు నేర్పారో దాని ద్వారానే మనం నేర్చుకుందాం. ఆ పుస్తకాన్ని ఎందుకు చదవాలి, ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం ఏంటి అసలు అనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టుగా ఒక ఉత్సాహం, ఒక ఉత్సుకత మనకు వస్తుంది, ఒక కొత్త శక్తి వస్తుంది. దాంతో కనుక ఆ పుస్తకాన్ని చదివినట్టయితే అది నిజంగా మనలో జీవించబడుతుంది. పత్రి గారు మరి ఆయన లైఫ్లో చాలామంది మీకు చెప్పే ఉంటారు, మరి చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువగా చదివేటువంటి వాళ్ళు. ఆ చదివేటువంటి రోజుల్లో ఆయనకి సాయి కుమార్ రెడ్డి గారు, ఆయన పత్రి గారి ఒక పిఏ అయిన ఆ సాయి కుమార్ రెడ్డి గారితో అప్పట్లో బాగా పరిచయం ఉండేది. ఆయనది పాత పుస్తకాలు అమ్మేటువంటి దుకాణం కర్నూలులో. పాత పుస్తకాలు అమ్మేటువంటి దుకాణం అయితే మరి ఈయన పుస్తకాలు డబ్బులు లేవు. ఎవరిస్తారు? తల్లిదండ్రులు. వాళ్ళంటే ఇస్తారు కానీ ఆ రోజుల్లో ఎవరిస్తారు? ఆ పావలా 5 పైసలు 10 పైసలు కావాలన్నాను. అందులో పుస్తకాల కోసం తల్లిదండ్రులకు ఇష్టం లేక పుస్తకాలు కొంచెం ఇంకా కష్టం. అలాంటప్పుడు ఈయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే మనకి హాయిగా పాత పుస్తకాల షాప్ ఉంది, వెళ్ళిపోదాం, అక్కడ ఏ పుస్తకం ఉంటే ఆ పుస్తకం చదివేద్దాం అని చెప్పి అలా చదవడం మొదలు పెట్టేశారు. నిజంగా చూడండి మీరు కూడాను, పాత పుస్తకాలు అద్భుతమైన కనపడుతుంటాయి మనకి. మన ఇంటో మనం పారేసేస్తాము, ఎదురు పారేసిందంటే మనకి బోళ్ళు కనపడుతుంటాయి.
చాలా పుస్తకాలు, మంచి మంచి మ్యాటర్, మంచి పాత పుస్తకాలు కదా, పాత పేపర్లు మారేయాలన్నా మనం ఒకసారి కనుక ఇలా చూసినట్టు మంచి ఇంపార్టెంట్ మనకు తెలియని మ్యాటర్ కనపడుతుంటుంది. అవన్నీ మనం చూసి పారేసిన అది చదవకపోవచ్చు, మిస్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఆ పాత పుస్తకాలు ఆయన చదువుతున్నటువంటి రోజుల్లో ఒకసారి ఆ సాయి కుమార్ రెడ్డి అనేటువంటి ఆయన బాంబే వెళ్ళడం జరిగింది పాత పుస్తకాలు కొనుక్కురావడానికి. ఆ బాంబేలో ఒక పుస్తకాల షాప్లో అలా చూస్తున్నప్పుడు ఒక మూల ఏదో కాంతి అలా ఆకర్షిస్తూ ఉందండి. కాంతి ఆకర్షిస్తున్నప్పుడు ఏంట్రా ఇది అని చెప్పి చూస్తే దాని మీద రామ్తా అని ఉంది. రామ్తా అనే పుస్తకం ఉంటే దాన్ని చూసి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే దాని మీద రేటు 30 రూపాయలు. అది కొత్త పుస్తకం, పాత కాదు. దాని మీద ఆ రోజుల్లో 30 రూపాయల పుస్తకం ఉందన్నమాట. అయ్యి బాబాయ్, ఈ 30 రూపాయలు పెట్టుకుంటే నేను 300 కిలోలు కొనుక్కెళ్తాను, 3000 కిలోలు కొనుక్కెళ్తాను, ఈ పుస్తకం మన వల్ల కాదులే అని చెప్పి అనుకుని తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చిన తర్వాత మామూలు సంభాషణలో పత్రికలతో ఆ డిస్కషన్లో ఏం చెప్పారంటే, ఒక పుస్తకం నన్ను బాగా అట్రాక్ట్ చేసిందండి, ఒక పుస్తకం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అని ఆ పుస్తకం గురించి చెప్పాను. అమ్మమ్మ లేదు, ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు ఏమైనా సరే ఆ పుస్తకాన్ని తీసుకురా అని చెప్పానని మొత్తం మీద రెండోసారి వెళ్ళినప్పుడు ఆ 30 రూపాయలు పెట్టి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ రాత్రిపూట ఇచ్చారంట పత్రికారికి సాయి కుమార్ రెడ్డి. వెళ్ళిపోయారు. మామూలుగా ఆయనకు ఒక అలవాటు ఏంటంటే, పత్రికారు పుస్తకం చదివేసిన తర్వాత ఏదైనా మనం ఆ పుస్తకంలో హైలైట్ చేసుకుంటాం. మనం ఇది ఇంపార్టెంట్ పాయింట్ చివరి లాస్ట్ పేజీ ఖాళీగా ఉంటే కదా నోట్స్ రాసుకుంటాం. ఏదన్నా ఈ పుస్తకంలో ఈ మ్యాటర్ ఉంది, బాగుందని చెప్పి రాసుకుంటాం. సో అలా ప్రతి పుస్తకాన్ని ఆయన చదివేసి ఇచ్చినప్పుడు సాయి కుమార్ అంటే ఏం చేస్తాడు, ఆ అండర్లైన్ చేసిన పాయింట్లు కానీ వెనకాల నోట్ చేసిన పాయింట్లు కానీ చదువుకుని, ఓహో ఓకే దీంట్లో ఈ పుస్తకం నేను చదివేసినట్టే. ఇప్పుడు ఆయనలాగా అందరూ చదవలేరుగా, ఈ వ్యాపారంలో ఉన్నాడు, ఆయన ఉన్న ఇంట్రెస్ట్ అంత పూర్తిగా ఈయనకు ఉండకపోవచ్చు, అలా చేసేవాడు. ఈ పుస్తకం తీసుకెళ్ళి మరుసటి రోజు పొద్దున్న తీసుకొచ్చేసి చూస్తే దాంట్లో ప్రతి లైను ప్రతి అక్షరం కూడా అండర్లైన్ చేసిందండి. ఇంక దీంట్లో ఇంకా వేరే మార్పు లేదు. ఇక బాబు సాయి కుమార్ రెడ్డి ఈ పుస్తకం చదవయ్యా అని చెప్పిన వెంటనే చదివించేసేసి ఈ పుస్తకం ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్ అప్పట్లో మరి డాక్టర్ న్యూటన్, యుగంధర్ అలా కొంతమంది ఉండేవాళ్ళు, ఇలా డాక్టర్ లక్ష్మి, ఇలా ఫస్ట్ గ్రూప్లో ఒక 5, 6, 10 మంది 25 మంది వరకు ఉండేవాళ్ళు డాక్టర్స్. కానీ అంత గ్రూప్ వీళ్ళందరికీ కూడా నువ్వు ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం పుస్తకాలు కొనుక్కొచ్చేసేసి ఆయన దగ్గర ఉన్నాయి, ఈ పుస్తకాలు అందరికీ ఇచ్చేసి చదివి అనేటువంటి అంత గొప్ప దాని మీద శ్రద్ధ పెట్టి వాళ్ళందరి చేత చదివించారు. వాళ్ళు ఎవరైతే బాగా ఉన్నతమైనటువంటి పత్రిక గారి తర్వాత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాలని ఉన్నాయి, ఈ పుస్తకాన్ని ఎక్కువగా ప్రతిభావంతం చేసి వాళ్ళందరి మీద కూడా ఒక అద్భుతమైన రీతిలో ఎదిగారు. సో మనకి రామ్తా అనేటువంటి పుస్తకం, మరి ఈ పుస్తక సారాంశం ఏమిటనేది మనం కొద్దిగా తెలుసుకున్నాము. అట్లాగే ఈ పుస్తకాన్ని మొత్తం వదిలేసేసిన తర్వాత ఈ పుస్తక సారాంశం ఏంటని చెప్పి రామ్తానే అడిగితే, ఇప్పుడు ఆయన 40 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి థియరీస్, క్లాసెస్, కొన్ని 100 గంటల క్లాసెస్ అలా చెప్తూ ఉంటారన్నమాట. మరి మొత్తం సారాంశం ఏదైనా ఉంటే ఒక మాటగా చెప్పండి అని చెప్పి అడుగుతాం కదా. మనం సినిమా మొత్తం 3 గంటలు మనమైనా చూసి వస్తాము, అరే స్టోరీ 2 లైన్లో చెప్పరా, లేదా 1 లైన్లో చెప్పరా మనమే అడుగుతాంగా. అలాగే ఈ మొత్తం సారాంశాన్ని ఒక పదంలో చెప్పమని చెప్పి అడిగితే ఆయన ఏం చెప్తారంటే, రామ్తా, మై డియర్ మాస్టర్స్, మీరందరూ కూడా భగవంతులను, మీరే దైవం, ఎస్ నేనే దైవం అని చెప్పి మీరు అందరూ అనుకోండి, ఐఆమ్ గాడ్ అని చెప్పని అనుకోండి. ఇదే నేను ఇచ్చేటువంటి సారం. ఈ సారమే మీకు తెలియచెప్పడం కోసం నేను వచ్చాను. ఒక మాట చెప్పగానే మనకి తెలుసు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. పత్రిక గారు ఆల్రెడీ అప్పటికే ఇచ్చేశారు స్టేట్మెంట్. కానీ మై డియర్ గాడ్ అనేది ఎంతమంది మనలో యాక్సెప్ట్ చేసాం, మై డియర్ మాస్టర్ అనే పదాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేసాం. ఎంత విన్నా కానీ లోపల నుంచి గుర్తొస్తుంది, ఒక మాట వెనక నుంచి తనుకుంటా వస్తుందంటే మన మనసు వెంటనే ప్రశ్నిస్తుంది, నువ్వు దేవుడు ఏంటి, నువ్వు మాస్టర్ ఏంటి, ఇవాళ తెలుసుకుంది రేపు చెప్పలేకపోతున్నావు, గంటకి చెప్పలేకపోతున్నావు, ఒక మాట చెప్పలేకపోతున్నావు, నువ్వు మాస్టర్ ఏంటి అసలు అని ఒకటి తనుకు వస్తుంది. అది ఒక పరిమితమైనటువంటి మన మనస్సు. రెండోది, నువ్వు దేవుడు ఏంటి, దేవుడు అంటే అసలు రకరకాల గాలిలో మాయమైపోవాలి, ఏది కావాలంటే అది సృష్టించేవాలి, నీకు వద్దు అంటే తారాదు, ఉన్న కష్టాల నుంచి బయటకు రావట్లేదు, మరి నువ్వు దేవుడు ఏంటి, నువ్వేమో ఈ రూపంలో ఉన్నావు, బక్కగా ఉన్నావు, లావుగా ఉన్నావు, అసలు నువ్వు దేవుడు ఏంటి అని చెప్పి మనలోనే ఇంకొక మెక్రో మాస్టర్ అనేటువంటి వాడు ఒకడు బయటకు వచ్చేసేసి వాడు మనల్ని ప్రశ్నిస్తాడనమాట. సో మనం పూర్తిగా మన గురించి మనం తెలుసుకోలేదు. సో రామ్తా చెప్పేది ఏంటంటే, మొత్తం కూడా నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, దాని ద్వారా నీ మైండ్ మారుతుంది. నీ మైండ్ ద్వారా నువ్వు ఎక్కడికి చేరుతావా అంటే
నీవు ఒక సృష్టి మూలంలో నువ్వు కనెక్ట్ అవుతావు, అక్కడి నుంచి నీ సమస్త సమాచారం అందించబడుతుంది. అసలు ఈ సృష్టి అనేది ఎలా ప్రారంభమైంది? రకరకాలైనటువంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. అలా సృష్టి సిద్ధాంతం గురించి చెప్తాడు, అలాగే మనుషుల యొక్క సిద్ధాంతం గురించి చెప్తాడు, మన జన్మ రహస్యాలు చెప్తాడు, మనం ఎలా జీవించాలనేటువంటి దాన్ని ఏ పాయింట్ని వదిలిపెట్టకుండా ప్రతి పాయింట్ని మనకి చెప్పేటువంటి వాడు రామ్తా. అలాంటి రామ్తా మాస్టర్ ఒకసారి మళ్ళీ మనం మరి చెప్పుకుని ఏదైతే రామ్తా రకరకాలుగా వెళ్దాం, మళ్ళీ మధ్య మధ్యలో నేర్చుకుంటే వెళ్దాం. మొట్టమొదటిగా ఏం చేద్దామంటే రామ్తా ఏదైతే నువ్వే దేవుడివి అనేటువంటి ఒక దాన్ని మనకి ఇచ్చారు కాబట్టి దాని మీద ఒక 10 నిమిషాలు మనం కాంటంప్లేషన్ చేయాలంటే తదేకమైనటువంటి దృష్టి. ఐఆమ్ గాడ్ అనేటువంటిదే మనం చేసేటువంటి. ఇప్పుడు ఇందాక దాకా మనం ధ్యానం చేసాం, అక్కడ ఏ ఆలోచన లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆలోచన మనం పెడతాం, ఎరుకుతో పెడతాం, మనం తెలుసుండి పెట్టాలి. సో మనం డీపర్గా వెళ్ళిపోయి ఏమీ తెలియని స్థితి కన్నా కూడా మనము కొంచెం ఎవేకనింగ్ ఎరుకులో ఉండి మనము ఎస్ నేనే దైవాన్ని, ఐఆమ్ గాడ్ అనేటువంటి స్థితిని ముందు మనం కల్పించుకోవాలి. అప్పుడు రామ్తా చెప్పే విజ్ఞానం ఇంకా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. ఏం చెప్పాడనేది మనం తీసుకుంటానికి మనలో అడ్డుగా ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఒక 10 నిమిషాల సేపు మనం ఆ ప్రాక్టీస్ చేద్దాము. చక్కగా అందరూ కళ్ళు మూసేసుకోండి. ఒక అద్భుతమైనటువంటి ఈరోజు మనం చేసుకునేటువంటి ఈ ప్రయాణంలో, ఈ జ్ఞాన ప్రయాణంలో మనమంతా దైవాలమని, మనమే దేవుళ్ళమని తెలియచేసినటువంటి ఆ రామ్తా మాస్టర్ని ఒకసారి మనసులోనే ప్రణామాలు అర్పించుకుంటూ, నేనే ఆ దైవాన్ని నేనే, ఐఆమ్ గాడ్, ఎస్ ఐఆమ్ గాడ్, నేను దైవాన్ని. ఇదే బ్రహ్మజ్ఞానం. ఏ బ్రహ్మజ్ఞానం అహం బ్రహ్మస్మి అని మనకు బోధించిందో ఆ జ్ఞానాన్ని, నేనే బ్రహ్మను, నేనే దైవాన్ని అనేటువంటి దాన్ని మనలో నిక్షిప్తం చేసుకుందాం. ఆ దైవం నేను అనేటువంటి ఆ భావనని మనలో నిక్షిప్తం చేసుకుందాం. ప్రత్యేకమైనటువంటి దృష్టి నుదుటిపై భాగాన్ని పెట్టుకుందాం. ఒకే 10 నిమిషాలు మనం నేను చెప్పిన విధంగా చక్కగా అన్నీ వింటూ సాక్షాత్తు ఆ దైవాన్ని నేనే అనే ఒకే ఒక్క విషయం మీద, ఆ దైవాన్ని నేను అనేటువంటి ఒకే ఒక్క విషయం మీద మీ దృష్టిని మీ నుదుటిపై భాగాన ఫోకస్ చేయండి. కొంచెం తలని మీరు కిందకి కాకుండా పైకి వంచి కూర్చోండి. కొంచెం తలని పైకి నిటారుగా కూర్చోండి. తలని కొంచెం నిటారుగా పెట్టుకుని కొంచెం పైకి చూస్తున్నట్టుగా, ఆకాశం వైపు చూస్తున్నట్టుగా కొంచెం మాత్రమే లేపండి. ఎవరు ఇంకొకరిని డిస్టర్బ్ చేయమండి. కూర్చో, వేరే కూర్చోండి. సో ఒకే ఒక్క విషయం, సాక్షాత్తు ఆ దైవాన్ని నేనే అనేటువంటి విషయం మీద మీ దృష్టిని పూర్తిగా మీ నుదుటిపై భాగాన్ని కేంద్రీకరించండి. మీ నుదుటిపై భాగాన ఆ దైవాన్ని నేను అనే దాన్ని ముద్రించుకోవాలి. మన నుదుటిపై భాగాన ఆ దైవాన్ని నేను అని ఎప్పుడైతే ముద్రించుకున్నామో అక్కడి నుంచి అటుపక్కకి ఇటుపక్కకి ఎటుపక్కకి కూడా మన ఆలోచనను మళ్లించవద్దు. కేవలము ఆ దైవాన్ని నేను అనేటువంటి దాని మీదే మీ దృష్టి ఉండాలి. మీ దృష్టి మీ నుదుటిపై భాగానే ఉండాలి. నుదుటిపై భాగాన్ని ఏదైతే మీ దృష్టిలో ఉన్నదో అదే అక్షర సత్యం. అదే ఆ విధంగానే మనం ఆవిష్కరించబడతాం. నుదుటి మీద రాత ఏదైతే ఉన్నదో అదే మన ప్రస్తుతం. మీ నుదుటి మీద రాతను మార్చుకునేటువంటి అద్భుతమైన క్షణం కేవలం ఈ 10 నిమిషాలు మాత్రమే చాలు మనకి. సాక్షాత్తు దైవాన్ని నేను అనే దాన్ని మీ నుదుటి విభాగాన్ని లిఖించుకోండి. మీ నుదుటి విభాగాన సాక్షాత్తు ఆ దైవాన్ని నేను అనే భావనని ముద్రించుకోండి. ఐఎమ్ గాడ్, ఆ పదాలే ఉండాలి మన నుదుటిపై భాగాన. ఏ ఆలోచన మన దగ్గర రానివ్వద్దు.
ఏ ఆలోచన వచ్చినా వెంటనే దాన్ని పక్కకి తొలగించేద్దాం. ఇది యథార్థం. ఐఆమ్ గాడ్ అనేది మనకి యథార్థం. ఆ యథార్థం మీదే మన దృష్టిని నిలిపి ఉంచుదాం. యథార్థం కాని దాన్ని మనం పట్టించుకోవద్దు, దాన్ని తొలగించేయండి. మనం యథార్థంలోనే జీవిద్దాం. అదే సత్యం. ఆ సత్యం మీదే నిలిపి ఉంచుదాం. ఆ సత్యంతోనే కలిసి జీవిద్దాం. ఆ సత్యాన్ని అర్థం చేసుకుందాం. ఆ సత్యాన్ని జీర్ణింప చేసుకుందాం. మన శరీరంలోని ప్రతి కణానికి అనుసంధానపరచబడి ఉన్నదే మన నుదురు భాగంలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞా చక్ర స్థానం అని పిలువబడేటువంటి ఆ స్థానం. అక్కడ మీరు ఆ దైవాన్ని నేను, సాక్షాత్తు ఆ దైవాన్ని నేను, ఐఆమ్ గాడ్ అని ఎప్పుడైతే మీ నుదుటిపై భాగాన మీరు ముద్రించుకున్నారో దాని మీదే మీ దృష్టి నిలిపి ఉంచండి. మనం ఎవ్వరు కూడా మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోవద్దు. నిటారుగా కూర్చునే ఉండండి. తలను కొంచెం పైకే వంచి ఉండండి. ఆ దైవాన్ని నేను అనేదే మీరు మీ నుదుటిపై భాగాన చూస్తూ ఉండండి. ఏ ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని ఈ ఆలోచన ముందు ఇంకా ఏ ఆలోచనని తీసుకోవద్దు. అదే ఆత్మవంచన అంటే. నేను దైవాన్ని అనేదే సత్యం. ఆ సత్యం మీదే మన దృష్టి. సాక్షాత్తు ఆ దైవాన్ని నేను, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, yes ఐఆమ్ గాడ్. ఆ దైవాన్ని నేనే, ఆ దైవాన్ని నేను. ఇన్నేళ్ళు మరిచిపోయినటువంటి ఆ దైవాన్ని నేను. ఆ దైవాన్ని నేను, ఆ దైవాన్ని నేనే, సాక్షాత్తు దైవాన్ని నేనే. దాని మీదే దృష్టి నిలిపి ఉంచాలి. మన దృష్టిని ఏమాత్రమో పక్కకు మళ్లించకుండా ఆ దైవాన్ని నేను అనేటువంటి భావం మీదే తదేకమైనటువంటి దృష్టి. ఏ ఆలోచన వచ్చినా పక్కకి తొలగించి వేయండి. మీ నుదుటిపై భాగాన ఆ దైవం నేననేదే, ఆ పదాలు, ఆ అక్షరాలు, ఆ భావము అదే ముద్రించబడి ఉండాలి. ఇన్నాళ్ళు ఆ దైవం ఎక్కడో ఉన్నాడని ఎతికిన మనం ఈ క్షణం ఆ దైవాన్ని నేను, ఆ దైవం నేనే ఈ సమస్త విశ్వానికి సృష్టికర్తను, సమస్త జీవజాతికి సృష్టికర్తను నేనే. నాలో ఉన్నటువంటి ఆ చైతన్యమే, నేనే అయి ఉన్నటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ ఉన్నటువంటి ఆ చైతన్యమే, ఆ జీవమే సమస్త జీవజాతికి పుట్టుక ఇచ్చింది నాలోనిదే. నేనే అయి ఉన్నటువంటి ఆ దైవమే ఇన్నాళ్ళు అన్యంగా ఎక్కడో ఉన్నాడు అనుకున్నటువంటి ఆ దైవం నా చెంతనే, నాతోనే నేనే ఉన్న ఆ దైవాన్ని గ్రహించలేక అజ్ఞానంలో నేను కోల్పోయి వెతుకులాడినటువంటి నేను ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ఆ దైవాన్ని నేనే అనేటువంటి ఈ భావాన్ని మనలో ముద్రింపజేసుకున్నాం. దాని మీదే దృష్టి నిలిపి ఉంచండి. చివరి 2 నిమిషాలు ప్రత్యేకంగా దైవం నేను, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. ఆ స్థితిలోనే మనం ఉండాలి. ఐఆమ్ గాడ్. ఇంతకన్నా వేరే జ్ఞానంలో పరాకాష్ఠ అనేటువంటిది లేదు. చివరికి మనం తెలుసుకోవాల్సింది ఆ దేవదేవుడిని నేను అనేటువంటి ఆ సత్యం. ఇంతకన్నా ఈ భూప్రపంచం మీద మనం ప్రార్థనలో తెలుసుకున్నట్టుగా ఈ జీవితం నిత్య వసంతంతో, నిత్య ఆనందంతో, నిత్య ఉత్సాహంతో జీవించడం కోసం మనకే మనం ఈ జన్మ తీసుకుని ఇన్నాళ్ళు జన్మలుగా ఈ జీవితాన్ని ప్రమాణం చేసి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం ఆత్మగా దైవంగా జీవిస్తాను, నేనే దైవంగా ఈ భూమి మీద జీవిస్తానని ప్రమాణం చేసి వచ్చిన మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మత్తులో, మనసు మాయలో నన్ను నేను కోల్పోయి మానవుడిగా జీవిస్తున్నటువంటి నేను, ఆ దైవాన్ని నేను, ఆ దైవాన్ని నేనే, సాక్షాత్తు ఆ దైవాన్ని నేను. ఇది నా శరీరంలోని ప్రతి కణంలోకి
ప్రసరించుచున్నది. ప్రతి కణంలోనూ నేను ఈ భావాన్ని, ఈ జ్ఞానాన్ని నేను నిక్షిప్తం చేసుకుంటున్నాను. నా శరీరంలోని అన్ని భాగాలలోకి, అన్ని అవయవాలలోకి ఈ జ్ఞానమే ప్రసరించబడుతూ ఉన్నది. తద్వారా లోపల ఉన్నటువంటి అన్ని అడ్డంకులు, ఇన్నాళ్ళ నుంచి ఎన్నో బ్లాక్స్ రూపంలో మనలో ఉన్నటువంటి అన్ని కూడా తొలగిపోతాయి ఈ క్షణంలోనే. ఈ క్షణంలోనే మనలో ఉన్నటువంటి అన్ని బ్లాక్స్ ఏవైతే అడ్డుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఆ జీవసారం మనలోకి ప్రసరించబడుతూ ఉంటుంది. లాస్ట్ 1 minute. లాస్ట్ 1 minute. ఓకే మాస్టర్స్, నిదానంగా ఒక చక్కటి ఆనంద అనుభూతితో కలుగుతాం. ఓకే ప్లీజ్. మరి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి మాస్టర్, ఆ దైవాన్ని నేను అనేటువంటి దాన్ని మనం అనుభూతిలోకి ఎప్పుడైతే మనం తీసుకుంటామో, మన శరీర ప్రాంగణంలో ఆ అనుభూతి పారవస్యంగా మనం తీసుకున్నప్పుడు మనలో ఒక నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఓకే మాస్టర్స్, ఓకే మాస్టర్స్, నిదానంగా వెళ్తే చేద్దాం. సార్ మంచినీళ్ళు తాగండి. ఎవరికైనా బాగా మత్తుగా అలా ఉంటే కనుక కొంచెం మంచినీళ్ళు తాగండి. అందరూ భావం చేయగలిగారా అండి? నేను అందరూ మీలో నిక్షిప్తం చేసేసుకున్నారా ఆ దైవాన్ని నేను అనేది? మరొక్కసారి, కొంతమంది చాలామంది ఆల్రెడీ మనకు తెలిసినప్పటికీ కూడా మరొక్కసారి దాన్ని మనం అనుభూతిలోకి తీసుకోవాలి. దాన్ని అదే అనుభవమే జ్ఞానం. మన పత్రిక గారు ఇచ్చినటువంటిది ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఉందో, అనుభవమే మన యొక్క జ్ఞానం. ఓకే అండి, మనం ముందులో మరి రామ్తా గురించి మీరు ఇంతకుముందు ఈ 40 వారాల్లో ఎవరైనా క్లాస్ చెప్పారా? ఓకే, దాని గురించి మనం రిలాక్స్ అవుతారు. ఒకసారి మంచిగా తాగొస్తారా? సరే లేచి గట్టిగా ఉంటుందేమో. నీకే వెళ్ళారా మేడం? బాగుందా? అదే మీరు సారు అన్ని కోణాల నుంచి, అన్ని విధాల నుంచి ఇదే చెప్పినా మనకి మనం ఒప్పుకోలేక బయట దేవుడు ఉన్నాడని ఇన్నాళ్ళు అన్నాము. మనలో దేవుడు బయట కాదు ఇక్కడే ఉన్నాడంట, కానీ దేవుళ్ళం అంటే ఒప్పుకోదు. అదొక హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అది నిజమైనా కూడా జనాలు మీలో కూడా ఎవరన్నా కొంచెం మత్తుగా ఉంటే మంచిగా తాగొచ్చేసేయండి. అద్భుతమైనటువంటి రాంతా విజ్ఞానాన్ని పంచుకుందాం. మన ఈ సమయాన్ని చక్కటి ఒక సత్సంగంతో మనం ముందుకు వెళదాం. ఒకసారి మనకి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నందుకు మనం అభినందించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గట్టిగా. మరి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పత్రిక గారు తను అనుభవించి మనందరికీ పుస్తక రూపంలో ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నారో, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రతి ఇంటిలో తెలుగు పుస్తకం ఉండాలి
అని ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకు అప్పుడే 2001లో రిలీజ్ అయ్యి వచ్చింది ఈ పుస్తకం. అలాగే భారతదేశం అంతటా కూడా ఇంటింటికి కూడా ఈ పుస్తకం రామ్తా అనేటువంటి పుస్తకం అందరికీ అందజేయబడాలని అనేటువంటిది ఆ కాన్సెప్ట్ పత్రి గారికి ఆ రోజున కలిగింది అది. సో అందరూ కూడా ఆ విధంగా ఎదగాలని కోరుకున్నటువంటి ఏది కూడా దాచుకోండి, ఇది నాకు ఈ జ్ఞానం తెలిసింది, ఇది గొప్ప జ్ఞానం కదా, ఇది నాకే సొంతం అవ్వాలి ఇంకా వేరే వాళ్ళకి అనేటువంటి ఆ భావం లేకుండా చక్కగా మనందరికీ తెలుగులోనే ట్రాన్స్లేట్ చేసి మనకి ఇచ్చారు ఆ పుస్తకాన్ని. ఓకే, మీ అందరూ పుస్తకం ఒకసారి నా సంఖ్యలో ఉన్న పుస్తకం ఇచ్చినట్టు ప్రాబ్లం చెప్పి రామ్తా పుస్తకం. ఇది ఓల్డ్ బుక్ ఇది. దీని తర్వాత కొత్త పుస్తకం అట్లా బొమ్మది మార్చి వచ్చింది. అందుకనే ఈ పుస్తకం మీద ఎక్కడ ఆయనకి సంబంధించిన బొమ్మ కానీ వేరే కానీ ఏది ఉండదు. తన ప్రయాణాన్ని ఈ విధంగా రాశారు. అతి త్వరలో ఒక అద్భుతమైనటువంటి యుగ మార్పిడి జరుగుతుంది. తిరిగి మనం అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తాము. ఆ స్వర్ణయుగంలోకి ప్రవేశించినప్పుడు ఈ పుస్తకం మరి 2002లో నేను చదివిన తర్వాత ఇంకా ఇంతకు మించినటువంటి పుస్తకం, ఇంతకు మించినటువంటి జ్ఞానం ఇంకా ఎక్కడా లేదు, ఇంక ఇది మనకు పూర్తిగా చెప్పారని చెప్పిన అప్పటి నుంచి ఈ పుస్తకాన్ని చదివి దాంట్లో వెనకాల ఉన్నటువంటి ఆ భావాన్ని బాగా అర్థం చేసుకుంటూ దాని మీదే నేను ఉన్నాను గత 20 సంవత్సరాలుగా కూడా. మనం ఏది చదివినా, ఏ పుస్తకం చదివినా ఒక చిన్న పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. జీవితంలో ఓడిపోయిన వాళ్ళ పుస్తకం, జీవితంలో గెలిచిన వాళ్ళ పుస్తకం, జీవితంలో గెలిచిన వాళ్ళ ప్రవచనాలు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళ ప్రవచనాలు. ఏది మనం వినాలి? ఓడిపోయిన వాళ్ళు వినాలా మనం? అది 2 రకాలు. ఇప్పుడు ఆవిడ అర్థం తీసుకున్నారు, ఇంకా వేరే వాళ్ళు ఏ అర్థం తీసుకున్నారు. మనం ఏదైతే అనుభవ జ్ఞానం, నువ్వు శాశ్వతుడివి, నీకు మరణం లేదని చెప్పిన వాళ్ళ జ్ఞానం తీసుకోవాలా, లేదు ఆ శాశ్వతం అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది గురువులు, మనకి ఎంతోమంది గురువులు, ఆదిశంకరాచార్యులండి, ఇంకా ముందేంటి బుద్ధుడేంటి, రాకపోతే ఎంతోమంది మనకు ఉన్నారు కదా. ఒక గురు పరంపరే ఉంది కదా. ఈ గురు పరంపర ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే మరి శ్రీకృష్ణ పరమాత్ముడు, సీతాదేవి, రాముడు, ఇలాంటి వాళ్ళందరూ మనం ఏంటనుకున్నారు, మనం ఎందుకు తీసుకున్నాం అనుకున్నారు? వాళ్ళు ఎవరు చనిపోలేదండి. రాముడు చనిపోలేదు, సీతాదేవి చనిపోలేదు, మనకు తెలిసిందే. అలా అంతర్ధానం అయిపోతారు వాళ్ళు భూమిలో ప్రవేశించినట్టుగా. చివరికి మనం ఒక స్టోరీ మన పిల్లలకి చెప్తామండి, ఏదో వాళ్ళకి తెలియజెప్పడం కోసం. ఆ స్టోరీ మనం మొదలు పెట్టినప్పుడు చక్కగా అద్భుతంగా చెప్పుకుంటూ వెళ్తాము. చివరిలోకి వచ్చిన కథ ఎండ్ చేయాలంటే ఏం చేయాలి? మనకి ఎక్కడ చోటు ఫుల్ స్టాప్ మనం పెడతాంగా. ఆ పెట్టే ఫుల్ స్టాపే ఆ కథలో వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు ఆ జీవితం అలా అంతమైందని రాస్తారు. కానీ నిజానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చనిపోలేదండి. అంత గొప్ప ఆత్మజ్ఞానం ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎవరూ చెప్పలేనటువంటి ఆత్మజ్ఞానం విశ్వరూపం సందర్శనం చేసి అరే ఆత్మకు చావలేదు అని తెలియజెప్పి ఎన్నో తెలియజెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే ఆత్మ వేరండి, దైవం వేరు, మళ్ళీ స్వయం వేరు. ఈ 2 తేడా కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆత్మ పరమాత్మ వేరుగా చెప్పుకుంటూ వచ్చారు మనకి. సో ఆత్మగా కూడా చావు లేదు, అంటే శరీరానికి కూడా చావు లేదని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తను చనిపోయాడంటే మనం నమ్ముతామా? లేదు. పోయివాడు తెలియని వాడు బాణం వేస్తే కాళ్ళు గుచ్చుకుని చనిపోతాడా? లేదు. అవన్నీ ఆ ఎండ్ చేయడానికి, ఆ స్టోరీని ఎండ్ చేయడానికి మనకి ఆ రైటర్ ఎవరైతే రాశారో దాన్ని, మహాభారతాన్ని, ఆయన ఎన్నుకున్నటువంటి ఆ వ్యాసుని వారి యొక్క దాంట్లో నుంచి ఆ ఎండ్ అవ్వడం కోసం. అంటే రామ్తా ఏం చెప్తారంటే, అరే ఇది నేను కాదు చేసింది, నాకన్నా ముందు కోటాను కోట్ల మంది విజయం సాధించిన వాళ్ళు. ఈ శరీరం చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ శరీరం ఎంతకాలం అయినా సరే ఏ విధంగానే నువ్వు కోరుకున్న విధంగానే నువ్వు కోరుకున్నాగా అంతకాలము ఈ భూమి మీద ఉంటుంది అని చెప్పినటువంటి అలాంటి వాళ్ళు కోపంగా ఉన్నారు. మీరు పేరు చెప్పమన్నారా, మీరు నోట్ చేసుకున్నారా అని చెబుతూ దీనికి ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ ఏంటంటే మనకి చిరంజీవత్వం ఎవరు మనకు తెలిసిన పేర్లు ఆంజనేయుడు చిరంజీవుడు,
ఇంకా అశ్వత్థామ చిరంజీవి కొత్తగా కలిపారు దాన్ని, మనకు అంతమంది కొత్తగా ఎవరైనా ఇంకెవరు మేడం? మహావతార్ బాబాజీ. మరి మహావతార్ బాబాజీ 10,000 సంవత్సరాల నుంచి అంటారు, కొంతమంది 2,000 సంవత్సరాల నుంచి అంటారు. సో మహావతార్ బాబాజీ ఇంకా అనేక మంది వాళ్ళు ఉన్నారు. సో అలాగే మీరందరూ ఎవరైనా యోగ వాసిష్టం పుస్తకం చదివినట్టయితే దాంట్లో ఒక అద్భుతమైన కథ. ఆ కథ ఏంటంటే, ఒకసారి వశిష్ఠుడు ఇంద్రలోకంలో ఒక సభ జరుగుతుంది. ఆ సభకి పిలుపు వచ్చింది. పిలుపు వస్తే ఈయన వెళ్తాడు అక్కడికి, వశిష్ఠ మహర్షి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. అలా కంటిన్యూ అవుతుంది. జస్ట్ ఆ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక మహర్షి ఒక స్టోరీ గురించి చెప్తుంటాడు. అది ఆ రోజు చర్చ ఏంటి అంటే, ఈ భూమి మీద కాదు మొత్తం మీద అందరికన్నా ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు, అందరికన్నా ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి ఒక విషయం మీద చర్చ జరుగుతుంటుంది. రకరకాల ఇప్పుడు మనం అనుకున్నట్టేనే ఆంజనేయుడు అదే పేర్లు చెప్పుకున్నట్టే అక్కడ కూడా ఎవరికి తెలిసిన మట్టుకు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు పబ్లిషర్స్ మనకు పుస్తకాలు బ్యాక్గ్రౌండ్ లేదుగా, అంతా మైండ్ బ్యాక్గ్రౌండేగా. సో అలా చెప్తూ ఉన్నప్పుడు దాంట్లో శతతాపుడు అనేటువంటి ఒక మహర్షి ఆయన ఏం చెప్తాడంటే, ఈ భూమి మీద నాకు తెలిసి అదే భూమి మీద కాదు మొత్తం ఈ విశ్వంలోనే ఎక్కువ కాలం శరీరంతో జీవించినటువంటి వాడు. అంటే ఈ భూమి మీద అంటే మళ్ళీ ఇక్కడ మనం లాక్ అయిపోతాం. ఈ విశ్వంలో శరీరాన్ని ధరించేటువంటి అవకాశం ఈ ఒక్క భూమి మీద ఉందా, ఇంకా వేరే భూములు కూడా ఉన్నాయా? ఈ ప్రశ్న సమాధానం తెలిస్తే కొంచెం మనకు అర్థమైంది. ఎవరు ఒకరు చెప్పండి. ఈ భూమి మీద ఒక్కచోట ఈ శరీరం ధరించచ్చా? ఇంకా ఇలాంటి భూములు ఇంకెక్కడైనా ఉన్నాయా? మనకు తెలిసినంత వరకు ఇది ఒకటే. కానీ మీరే ఒప్పుకుంటారు. అంటే మంది ఈ ఒక సూర్య కుటుంబం, సూర్యుడు, మన ఈ యొక్క గ్రహాలు నవగ్రహాలు ఏవైతే ఇవన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? భూమి చుట్టూతా సూర్యుడు చుట్టూతా తిరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలాంటివి మన నక్షత్ర మండలంలో, మన నక్షత్రంలో ఈ అల్సియోన్ అనేటువంటి ఈ నక్షత్రంలో 10 లక్షల సూర్యుళ్ళు ఉన్నారు. 10 లక్షల సూర్యుళ్ళు ఉన్నారు. మరి సూర్యుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా. అంటే దాని చుట్టూతో 10 గ్రహాలు తిరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మన ఒక్క నక్షత్ర మండలంలో ఒక నక్షత్రంలోనే 10 లక్షల సూర్యుళ్ళు ఉంటే ఇలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? సో కోటాను కోట్ల నక్షత్రాల్లో కోటాను కోట్ల సూర్యుడు, కోటాను కోట్ల భూములు. ఈ మధ్య మన సైంటిస్టులు కూడా కొన్ని కనిపెట్టారు, మన భూమి లాంటిదే ఇంకో గ్రహం ఉన్నదని చెప్పి కనిపెడతాం జరుగుతూ ఉంది. అంటే మనం కనిపెట్టలేదనేది లేదంటానికి వీలేదు. ఆనాటి మహర్షులు వాళ్ళు ఎప్పుడో ఇక్కడికి వచ్చిన అన్ని ఈ విశ్వాన్ని మొత్తం చదివేశారు, అంతే కదా. కాబట్టి ఈ భూమి ఒకటే అనుకోమాకద్దు. ఈ భూమి లాంటి అన్ని భూముల్లోనూ ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు ఎవరు? అది ప్రశ్న. ఈ మన భూమి మీద ఒకటే కాదు, అక్కడ ఆ లోకంలో జరిగే ఆ ప్రశ్నలో ఆ శతతాపుడు అనేవాడు అంటాడు, ఒక ఫలానా ఒక వృక్షం మీద ఒక కాకి, కుసుండు అనేటువంటి ఒక కాకి ఉందయ్యా, కుసుండు. ఆ కాకి ఇప్పటికీ ఒక 100 మహాయుగాలు జీవించి ఉంది, ఎక్కువ కాలం జీవించి ఉంది అని చెప్తాడు. అంతే, 100 మహాయుగాలు కూడా చెప్పడం, జీవించి ఉన్నది అని చెప్తాడు. ఆ రోజు డిస్కషన్ అయిపోతుంది. వెంటనే వశిష్ఠుడికి మరి కొంత ఉత్సాహం కలుగుతుంది కదా. వెంటనే ఆయన కూడా ఉత్సాహం కలిగి వెంటనే తెలుసుకున్నాడు. మరి అద్భుతమైన శక్తి కాబట్టి, అరే బాబు ఎక్కడున్నారు అని చెప్పి తెలుసుకుంటే వెంటనే వెళ్ళొద్దాంలే అని చెప్పి కాసేపు షికారుగా అలా అక్కడికి ప్రత్యక్షమై వెళ్ళిపోతాడు. ఎక్కడో ఒక కల్పవృక్షం మీద అలా ఉంటుందన్నమాట. అక్కడికి బయలుదేరిపోయి అలా అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అక్కడ ప్రత్యక్షం అయ్యే ముందు ఆ ఎంట్రన్స్లో ఉండగానే ఈ విషయం ఆ కాకి ముందే తెలుస్తుంది. ఆ బసునుడు అనేటువంటి ఆ కాకి అంటే ఆ వైబ్రేషన్స్, ఆ లెవెల్స్, ఆ కాకి దాన్ని వెంటనే అక్కడ ఆయన ఆకర్షించి వెంటనే అక్కడ ఆయన ఎదురెళ్ళి స్వాగతం పలుకుతాడు. ఎవరు? ఆ కాకి, బసునుడు అనేటువంటి ఆ కాకి ఎదురెళ్ళి స్వాగతం, ఆజ్ఞపాదాలు, నీళ్లు ఏవైతే ఇస్తారో అలా కామన్గా జరుగుతుంది. జరిగే ముందు ఇలాంటి చెట్టు, కరెక్ట్గా ఇలాంటి చెట్టు ఒక ఆ వృక్షం మీద అనేక మంది కాకులు ఉంటాయి. ఆ కాకుల మధ్యలో ఈ కాకి ఉంటుంది అనమాట. భూసుండు అనే కాకి ఒక అద్భుతమైనటువంటి కాంతితో వెలుగుతూ ఉంటుంది. అలా గుర్తిస్తాడు మన వశిష్ఠుల వారు.
సరే వెళ్ళిన తర్వాత కుశల ప్రశ్నలు అది లోపల తీసుకొస్తాడు, కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు, నా గురించి ఇంద్ర సభలో ఈ విధంగా ఒక డిస్కషన్ జరిగింది, అందువల్ల మీరు నన్ను చూస్తానికి ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు, సంతోషం అని చెప్తారు. ఊరి బాబు ఈడెక్కడ అక్కడే బయలుదేరగానే ఇక్కడికి తెలిసిపోయింది. ఇదెక్కడ బాబు, ఏంటైనా అసలు నువ్వేంటి, ఈ చెట్టు ఏమిటి, నువ్వు ఇక్కడ ఉన్నావు, అసలు నీ వయసు అంతా, నీకు ఎలా వచ్చింది ఈ జ్ఞానం అసలు అని ఇవన్నీ అడుగుతాడు. ఒక్కొక్కటిగా అడుగుతుంటే వెళ్తాడు. పెద్ద స్టోరీ కాబట్టి ఇది సింపుల్గానే అర్థమయ్యేట్టుగానే చెప్తాడు అనమాట. సో అలా అడిగేటప్పటికల్లా ఆ భుషుడు చెప్తాడు అనమాట, నేను ఇప్పటికీ 100 మహాయుగాల నుంచి ఈ భూమి జీవించాను. మనకు తెలుసుగా మహాయుగం అంటే పేరే. మహాయుగం అంటే ఏంటండి ఒక చెప్పండి. 4 యుగాలకి అయితే 4,32,000, 8,64, 12,96, 17,32,000 సంవత్సరాలు. కృతయుగానికి ఈ 3 కలిపితే 32 లక్షల సంవత్సరాలు వస్తుంది. ఈ 4 యుగాలు కలిసి ఇలాంటి 100 మహాయుగాలు సుమారుగా గుర్తున్న మటుకు 100 ఖాయం కాదు, నా నెత్తిలో ఉన్న మటుకు ఒక 100 మహాయుగాలు చూశాను. అబ్బా ఎంతమంది బ్రహ్మలు మారిపోయారో. ఇప్పటికి ఒక బ్రహ్మను ఉన్నారా, ఒక బ్రహ్మ కాదు బాబు, ఇప్పటికి నేను ఎంతో బ్రహ్మలు మారిపోవడం చూసి. ఎందుకంటే ఒక మహాయుగానికి ఒక బ్రహ్మ మారిపోవచ్చు. అలాగే నేను ఎంతోమంది బ్రహ్మలను చూశాను ఇప్పటికీ అని చెప్తూ ఇంకా ఏం చెప్తాడంటే, ఆయన నువ్వు ఎంతకాలం జీవించినావు, అసలు నువ్వు ఏమైనా గుర్తున్నాయి ఏమైనా చెప్పవా అంటే, నాకు ఈ మధ్యన గుర్తున్నాయి, కొద్దిగా చెప్తానండి, లోపల అంటే మళ్ళీ కొద్దిగా ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో జరిగినవి చెప్తాను. ఈ మధ్యకాలంలోనే ఒక రాముడు 8 సార్లు పుట్టాడు. 8వ సారి పుట్టిన రామాయణం మీరు ఇప్పుడు చదువుతున్నారు. ఆల్రెడీ రామాయణాలు 8 అయిపోయినాయి, 7 అయిపోయినాయి. 8వ రామాయణం మీరు చదువుతున్నారు. మీరు అనుకుంటున్నారా మీకు అబ్బో మీకు 12 మంది ఆల్రెడీ వశిష్ఠులు మీరు మీ పేరుతో మీద మీరు ఇంతకుముందు మీ జన్మలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు మరి 11వ వాడిగా ఇప్పుడు ముందు ఉన్నారు. ఇప్పుడు ఈ జన్మలోనే ఆయన ఎన్నో సంవత్సరాలు జీవించి ఉన్నాడు, మరణం లేదు వశిష్ఠుడికి. ఇప్పటికే ఎంత కాలంగా ఆయన జీవించున్నాడు. సో మీది ఇప్పుడు ఇది 13వ జన్మ. మీరు ఏదో ఇది క్షీరసాగర మదనం అంటారు కదా, ఆల్రెడీ అలాంటివి ఒక 8 జరిగిపోయినాయి. ఆహ్లాహలం వచ్చింది, అమృతం వచ్చింది, దాంట్లో ఇలాంటివన్నీ ఎన్నోసార్లు సృష్టించబడినాయి. అది నేను చూశాను, నిన్న జరిగినాయి. ఇవన్నీ నాకు గుర్తుని మటుకు చెప్తానని చెప్పి ఇలాంటి అద్భుతమైనటువంటి మహాభారతాల గురించి కానీ ఇవన్నీ అబ్బో నేను అన్నీ చూసేసాను, అవన్నీ నాకు తెలుసు అని చెప్పి అంటానండి. ఈ స్టోరీ అది ఏదో చదివితే మనం ఇక్కడే మూర్చబడిపోవాలి. ఏంటి ఇది ఇంత తెలుసా, అది ఇంత స్టోరీ ఉందా అని చెప్పని ప్రతి దాని గురించి చెప్తాడనమాట. చెబుతూ ఆయన మరి నీకు ఎలా సాధ్యమయ్యేది, నువ్వు ఎలా బతుకున్నావు, మరి యువ మార్పుల్లో మరి ఏదో జరుగుతుంది, అదేదో వస్తుంది, ప్రళయం వస్తుంది, మహాప్రళయం వస్తుంది, అవన్నీ వచ్చినప్పుడు మరి నువ్వెలా ఉన్నావంటే నేనేముందండి అలా గాలి వస్తుంది అనుకోండి బాగాను, ఇలా గాలి వచ్చినప్పుడు నేను గాలిలో కలిసిపోతాను. శరీరం ఎలాగా ఉండదు ఏమవుతాడు, ఆ గాలిలాగా కలిసిపోతాడు. మరి ఎట్లాగా బాగా వర్షాలు కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుంటాయి కదా, మరి అప్పుడేం చేస్తావు నువ్వు? వర్షాలు కురుస్తుంటే మరి నువ్వు ఎక్కడ దాక్కుంటావు? లేదండి వర్షం కురిసినప్పుడు నేను అగ్ని రూపంలో లేకపోతే ఆకాశంలో ఉంటాను. మరి పిడుగులు పడుతుంటే అగ్ని వర్షాలు కురుస్తుంటాయి కదా, అప్పుడెలా దాక్కుంటావు? అప్పుడు మంచులాగా హాయిగా నీటిలో ఉంటాను. ఎలా కావాలంటే అలా శరీరాన్ని మార్చుకునేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు నేను పొందాను అని చెప్పాను. నీకు ఎలా సాధ్యమయ్యా, అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నీ తల్లిదండ్రులు నీకు పుట్టుకేంటి, అసలు దాని గురించి నాకు కొద్దిగా చెప్పు అని చెప్పి అడుగుతాడు. ఏమండి మీరు నన్ను అడుగుతున్నారు, మీకు తెలియదా? నా గురించి మొత్తం మీకు తెలుసు. మరి వశిష్ఠుడు కదా అడిగింది, నువ్వు అంత గొప్పడు కదా, 3 ముల్లోకాల్లో నీకు ఏం జరుగుతున్నా తెలుసుకోగలనేటువంటి శక్తి సామర్థ్యాలు వశిష్ఠుడికి ఉంది. మరి నువ్వు నన్ను అడుగుతున్నావు ఇదేంటి అంటాడు. మీకు తెలిసినప్పటికీ కూడా మీరు నన్ను అడుగుతున్నారు, అయినా మీరు అడిగారు, ఓకే నేను చెప్తాను అని చెప్పానని ఆయన చెప్పుకుంటా వస్తాడు. మహాశివుడి దగ్గర నందీశ్వరుడు ఎలా అయితే ఉంటారో అష్టమాతృకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అష్టమాతృకులు నందీశ్వరుడి దగ్గర ఉంటారనమాట. వాళ్ళు అష్టమాతృకులు అంటే ఆ దేవతలు ఆ పేరుతో అష్టమాతృకులు అంటారు. ఆ అష్టమాతృకుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాహనాలు మళ్ళీను అలా ఒక కాకి అనేటువంటిది ఒక మాతృకకి ఒక దేవతకు ఉండేటువంటి ఒక కాకి అనేటువంటి వాహనం ఉంది. మేమందరం కూడా అలా ఒకసారి వాళ్ళందరూ దేవతలందరూ కూడా పైన సెలబ్రేషన్ చేసుకున్నారు, పండుగ చేసుకుంటున్నారు. మేమందరం వాహనాలు మరి మేమే కదా తీసుకెళ్లాల్సింది, మేమందరం కూడా తీసుకెళ్ళాము. అదే మేమంటే
మా తండ్రి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా ఉన్నారు. అలాగే ఆ సెలబ్రేషన్కి సరస్వతి దేవి వచ్చింది, బ్రహ్మదేవుడు వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ వాహనాలు అనేటువంటి హంసలు కూడా వచ్చినాయి. సో ఆ సెలబ్రేషన్ అక్కడ చేసుకుంటుంటే ఈ సెలబ్రేషన్ ఇక్కడ మేము చేసుకున్నప్పుడు ఈ హంస ఈ కాకి వీళ్ళిద్దరు కూడా సంగమం చేశారు. ఆ యొక్క సెలబ్రేషన్ లో మేము కూడా తాగి, అంటే అమృతమైన ఏదైనా అవ్వచ్చు, అక్కడ మేము తాగి తందనాలాడి మేము కూడా స్పృహం కోల్పోయి ఆ హంసతో నేను కూడినప్పుడు, అదే మా తండ్రి ఆ హంసతో కలిసినప్పుడు ఆ హంస తర్వాత గర్భం దాల్చింది. ఆ ఆడహంస గర్భం దాల్స్తే హంసలు అక్కడ ఉండి సరస్వతి దగ్గర ఉంది. ఆ హంస గర్భం దాల్చినప్పుడు ఆ అమ్మమ్మ మాకు చక్కగా రెస్ట్ ఇచ్చి మాకు ఏ పద్మం అయితే ఉంటుందో ఆ పద్మంలో మరి మాకు స్థానం కల్పిస్తే అక్కడ మేము ఈ కాకులు అనేటువంటి మేము పుట్టాము. మా జన్మ ఆ విధంగా పద్మంలో జరిగింది. మరి మేము పుట్టింది సరస్వతి దేవి దగ్గర కాబట్టి చక్కగా మేము మా తండ్రి అక్కడికి వెళ్ళిపోయాడు, మేము ఈవిడి దగ్గరే పెరిగాము. ఆవిడకున్న సమస్త విద్యలు మాకు బోధించేసింది కాబట్టి ఆ విధంగా మాకు విద్యలన్నీ వచ్చేసినాయి. ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత మరి మీరు నిదానంగా పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మేము కూడా మా తండ్రి దగ్గరికి వెళ్తారన్నాము. మా తండ్రి దగ్గరికి వెళ్ళాము. అక్కడ శివుడి దగ్గర, నందీశ్వరుడి దగ్గర, వాళ్ళ దగ్గర మొత్తం విద్యలన్నీ మళ్ళీ ఆ మహా ఎవరైతే ఉన్నాడో మరి ఆ మహా ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర విద్యలు నేర్చుకున్నాము. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మరి ఈ విధంగా మేము వచ్చేసి ఇక్కడ ఈ చెట్టు మీద ఉండటం మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ భూలోకం మీద బాగుంటుందని చెప్పి ఈ భూమి మీదకి వచ్చాం మేము ఇక్కడ. కాబట్టి ఈ వింధ్య పర్వతాలు, ఇక్కడ వాతావరణం ఇవన్నీ మాకు బాగుండి ఇక్కడే ఈ చెట్టు మీద మేము ఉండిపోయాము. మరి మీ మిగిలిన వాళ్ళు ఎవరు కనబడతలేదంటే మీరు 100 మంది ఎంతమంది పుట్టారన్నారు కదా, వాళ్ళందరూ ఏరంటే వాళ్ళందరూ కాలగర్భంలో వెళ్ళిపోయారు. వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. నేను మాత్రమే ఉన్నాను. అంటే వీళ్ళందరిలోకి ఎక్కువగా నేను ఎలా అయితే మహాయుగాల పర్యంతం ఉండాలనేటువంటి ఆ ఆకాంక్ష, ఇవన్నీ కూడా నా శరీరాన్ని నేను ఎప్పటికీ విధ్వంసం చేసుకోను అనేటువంటి ఆ పట్టుదలతో నేను ఉన్నాను. కాబట్టి నేను హాయిగా ఇలా జీవనం చేసేస్తున్నాను. అది నా పుట్టుక అక్కడ జరిగింది. నాకు సరస్వతి దేవే నాకు విద్యను ప్రసాదించింది, ఈశ్వరుడి దగ్గర నేను నేర్చుకున్నాను ఇలా అనేసి తన చరిత్ర తను చెప్తున్నాను అనమాట. సో అన్నిటికన్నా చిరజీవనం ఎవరయ్యా అంటే భుసుండు అనేటువంటి కాకి అని చెప్పని వశిష్ఠుడు రాముడితో చెప్తాడు అనమాట కదా. వశిష్ఠుడు రాముడితో చెప్పినప్పుడు అప్పుడు ఈ భుసుండు స్టోరీ ఎందుకంటే చిరజీవనంగా జీవించిన వాళ్ళు అనేక మంది ఉన్నారని చెప్పని మనకి ఆ తర్వాత దాని నుంచి వచ్చినటువంటి జ్ఞాన సంపదతో మనం ఇంకా ముందుకి ఎలా ఉండాలి, ఆ ప్రళయాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మనకి ఏమైనా వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనకి తెలియకుండానే ఈ విద్యని కలిపి వశిష్ఠుడు రాముడికి చెప్పాడు అనమాట, ఎలా ఉండాలని. అందుకోసం మనకి స్టోరీ అనేది ఎందుకు చెప్తారు, నువ్వు ఎలా ఉండాలని డైరెక్ట్గా చెప్పకుండా ఒక స్టోరీ లాగా చెప్పుకుంటా వెళ్ళి దాంట్లో సార్ నువ్వు ఎలా మారాలనేది చెప్పడమే కదా ఒక స్టోరీ ఉద్దేశం. ఆ విధంగా ఈ కథని చెప్పారు అనమాట. సో ఎలా ఉండాలి అంటే నువ్వు ఒక మంచులాగా ఉన్నప్పుడు అగ్నిలాగా ఉండాలి, ఒక వాయువు వేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. సో మనం కూడా మన శరీరాన్ని ఏ విధంగా అయినా మార్చుకోవచ్చు, అది నేను సారాంశం. మన శరీరాన్ని ఇలాగే కాదురా బాబు, నువ్వు ఎలా అయినా సరే నువ్వు క్షణమాత్రంలో మార్పు చేసుకోవచ్చు, అది రామ్తా చేసింది అనమాట. రామ్తా అందరి ముందు కూడా ఏం చేశాడంటే తను అదృశ్యమయ్యాడు. ఈ విధంగా సాగు మరణం అనేది లేకుండా మనందరికీ కూడా అది సాధ్యమే అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఇది నాకు కాదు, నేను బతుకుండి ఏం చేయాలి భూమి మీద, ఎప్పటికీ అయిపోయింది, నా పనులు అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి, నేను రెడీ అన్నారనుకోండి, అదే తదాస్తి. లేదు లేదు, నేను ఏదైనా సరే సాధించి తీరాలి, నేను ఈ మరణాన్ని అధిగమించాలి, నేను మరణించేవాడిగా ఉండకూడదు, మరణం అనేది నా సహజత్వం కాదు, మరణం అనేది నా అసహజత్వం. ఒరిజినల్గా కృతయుగంలో మనకి కూడా తెలుసు, 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు, 60,000 సంవత్సరాలు రాముడు పరిపాలన చేశాడు, దశరథుడు 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఇంకా కథలు మనకి కొన్ని లక్షల సంవత్సరాలు ఋషీశ్వరులు జీవించారు అని మనకి ఇలాంటి కథలన్నీ తెలుసు, కథల రూపంలో తెలుసు. ఆ యుగంలో జరిగినాయిగా. అంటే ప్రాథమికంగా మానవుడి యొక్క జన్మ అనంతకాలం జీవించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాడు, కానీ కొంతకాలం ఉండి తిరిగి శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడానికి కాదు. శరీరం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది,
ఆత్మ కాదు, శరీరంతో సహా ఇక్కడ భూమి మీద నివసించి ఉండటానికే మనం ఇక్కడ జన్మ తీసుకున్నాము. ఇది ఎక్కడుంది? మన ఒరిజినల్ గా మన డిఎన్ఏలో ఉన్నది. కానీ అది మనం మార్పు చేసుకున్నాం. ఎందువల్ల అప్పటి ప్రయోగాల్లో ఈ శరీరం ఎంతకాలం అయినట్టు కూడా ఏదో కెలుగుతుంటారు కదా శాస్త్రజ్ఞులు అనేవాళ్ళు. అప్పటి ఋషులు అనేటువంటి శాస్త్రజ్ఞులు కూడా కెలికి ఈ శరీరం ఎట్టా నాశనం అవుతుందని ప్రయోగం చేసి ఆ నాశనాన్ని సృష్టించారు. అంటే వాళ్ళ అనుభవం ఎవరు సృష్టించారు? మనమే కదా. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే కదా. అలాగే అప్పుడు కూడా ఈ శరీరం ఎప్పుడు చూసినా యవనంగా నిత్యావనంగా ఇలాగే శోభిల్లుతూ ఉంటే ఇది ఎప్పుడు నాశనం అవుతుంది. ఆ కొత్త ప్రయోగాలలో ఇది ఎలా నాశనం అయిపోతుంది, మనిషి చచ్చిపోవడం అనేది మొట్టమొదటిగా అప్పుడు ప్రారంభించబడింది. ఆ శాస్త్రజ్ఞుల ఋషుల యొక్క పరిశోధన ఫలంగా మనం మరణించడం అనేది ప్రారంభించాం. కానీ నిజానికి అంతకుముందు మానవుడికి మరణం లేదు, ఫిజికల్ గా చచ్చిపోవడం అనేది లేదు. శరీరంతోనే అంతకాలమైన జీవించడం ఉంది. ఇప్పుడు మనందరిలో ఉంటుందా మామూలుగా చెప్తున్నాను, ఇది వదిలేసేయండి, సబ్జెక్ట్ వదిలేసేయండి. మనకు కూడా ఏమనిపిస్తుంది, అది ఎందుకు ముసలివాడు ఉంటుంది చచ్చిపోవడం అంటే హాయిగా ఎంతకాలమైన శరీరంతో ఉండొచ్చు కదా అనే ఒక కామన్ పాయింట్ ఉందా లేదా? అబద్ధం అడగండి, చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, ఉందా లేదా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక క్షణాన్ని చచ్చిపోవడం ఏంటి, ముసలివాళ్ళు అవడం ఏంటి, ఎంతకాలం ఇలా ఉండొచ్చు అనేది ఉన్నదా లేదా? సరే చేయొద్దాను, మనస్ఫూర్తిగా చేయొద్దాను, మనస్ఫూర్తిగా అర్థాలి. ఇక్కడ ఎవరిని కించపరచరు. చిన్నప్పటి నుంచి మీకు ఎప్పుడు అలా అనిపించలేదు మేడం ఉండాలి శరీరం? ఇప్పుడు కాదు, నేనంది ఆధునికంగా చిన్నప్పటి నుంచి కూడా చచ్చిపోయిన వాళ్ళని చూసినప్పుడు కానీ ఏదో ఒక సమయంలో మనకి ఏమనిపిస్తుంది, ఈ చచ్చిపోవడం ఏంటి, లోకం ఏంటి, చక్కగా భూమి మీద హాయిగా గెంతుతూ ఆడుతూ పాడుతూ ఇలాగే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా. ఇప్పుడు అనిపించింది ఈ సబ్జెక్ట్ తెలిసాక. నేను అందుకని నేను నీకు ఎప్పుడన్నా అనిపించిందా అని అడిగా. అది ఎందుకు అనిపించింది? అది మన డిఎన్ఏలో ఉన్నది, మన సహజత్వం అది. అందుకనే లోపల పిచ్చి పొడుస్తుంటది ఎప్పటికైనా సరే. అది మన సహజత్వం కాబట్టి ఆలోచన ఆ భావాలు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, చుట్టుపక్కల చెప్పిన వాళ్ళు కానీ మన చుట్టుపక్కల చూసింది కానీ విని ఏమనిపిస్తుంది, ఇది మన మనస్సు చేసేటువంటి మాయ. ఈ మాయ ఏం చేస్తుంది మనల్ని, అరే పుట్టిందరా చచ్చిపోవడం సహజంరా, చచ్చిపోవడం సహజం అని మనకి ఈడు చెప్తుంటాడు. మనలో ఉన్నటువంటి రెండవ వాడు చెప్తుంటాడు. మొదటి వాడేమో నువ్వు ఎంతకాలమైనా సరే ఉండరా అని చెప్తుంటాడు. రెండో వాడు అంటారా ఏం చెప్తాడు, చచ్చిపోవడం అనేది సహజం, ఎక్కడన్నా ఉంది అసలు లోకంలో ఎవడన్నా ఉన్నాడా? మహా ఉంటే 100 లేదా 120, జపాన్లో 150 అంట. ఇదేగా మన స్టోరీలు. ఇంతకు మించి ఎవరన్నా స్టోరీలు ఉన్నాయా? సో ఇవి మన స్టోరీలు. ఈ స్టోరీలన్నీ మనం విని విని మనకు తెలియకపోయినా ఇలాంటి ఒక ఆలోచన విధానం మన బ్రెయిన్లో ఏర్పడిపోయి మనంతటికి మనమే పుట్టిన తర్వాత ముసలోళ్ళు అవడమో చచ్చిపోవడానికి మనమే సిద్ధపడిపోయి ఉన్నాం. కాబట్టి మన బ్రెయిన్ ఆ విధంగానే మన చిన్నప్పటి నుంచినే ఎప్పుడైతే ఊహ వచ్చిందో ఆ ఊహ దగ్గర నుంచి నువ్వు చనిపోవడానికి కావాల్సినటువంటి రసాయనాల్ని అప్పుడే తయారు చేసి నీ శరీరాన్ని వృద్ధాప్యానికి గురి చేసి ముసలి వయసు వచ్చేసిన తర్వాత ఈ శరీరంలో ఇంకా ఏ ఆ శక్తి లేకుండా చేసి నీ అంతటి నువ్వే చచ్చిపోతానికి సిద్ధమైపోయే విధంగా ఈ దేవుడా ఎందుకు వచ్చింది రా బాబు, ఇంకెళ్ళిపోతే బాధ్యత అనేటువంటి నీకై నువ్వే నిర్ణయం తీసుకుని నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయావు. కాబట్టే చనిపోతున్నావు తప్పితే నిజంగా చనిపోవడం అనేది లేదు ఎక్కడాను. నువ్వు నిర్ణయం తీసుకున్నావు, యద్భావం తద్భవతి, నువ్వు ఏదైతే సృష్టించుకుంటున్నావో అదే నీ వాస్తవం అనే దాన్ని బద్దలు కొట్టేసేసి రామ్తా మాస్టర్ వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్తారంటే, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నేను ఆ విధంగా నేను చేశాను అనేది ఒక్క రామ్తా మాస్టర్ ఈ భూమి మీద ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు మనం ఎవరు చెప్పిన మాట నమ్మాలి? నేను జీవించి ఉన్నాను అని చెప్పిన వాళ్ళ మాటను నమ్మాలా? ఏ జ్ఞానం మనం నమ్మాలి? ఏది తీసుకోవాలి మనం? మనం అందరం ఆ నిర్ణయం తీసుకుని ఆ విధంగా ముందుకు నడుద్దాం చక్కగా. దాంతో మరి ఈ ఒక్క పదాన్ని దాన్నే అమరత్వము అంటాము. అమరత్వము అందుకనే అమర లోకం అనేదే ఉన్నది, అమర లోకం అనేదే ఉంది. అక్కడ ఎవరు చనిపోవడం అనేది తెలియదు వాళ్ళకి. సో మనమందరం కూడా ఆ అమరులుగా జీవిస్తానే సిద్ధపడదాం. సరే రామ్తో ఏం చెప్తాడో ఇప్పుడు సింపుల్గా కొన్ని పాయింట్స్ మళ్ళీ చక్కగా మేడం గారు పుస్తకం నేర్చుకున్నారు కాబట్టి మేడం గారు రాసుకుంటారు. రాసుకునే విధంగా చెప్పుకుని దాన్ని మీరు ఫోటోషాట్ తీసుకుని అందరికీ మేడం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. యాక్చువల్గా నేను మధ్యాహ్నం అనుకున్నాను పుస్తకం అప్పుడప్పుడు తెచ్చుకోవాలంటే ఎవరికి కష్టం అని చెప్పాను. సరే ఎవరి దగ్గర ఉంటుందిలే అని చెప్పి అనుకుంటున్నాను. మీరు పుస్తకంతో రెడీ అయిపోయారు. సో రామ్తో ఏం చెప్తారంటే, మానవ జాతి విమోచనానికి
మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. మానవ జాతి విమోచనానికి, మానవ జాతి మొత్తానికి ఏవైతే అప్పటిదాకా బందీలు ఉన్నాయో దాని నుంచి బయటపడటానికి, విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. తమ దివ్యత్వం అంటే నా యొక్క ఈ మనిషి యొక్క దివ్యత్వం ఏదైతే ఉన్నదో దాన్ని స్మరించడం మాత్రమే. ఇంకా నువ్వేం చేయవసరం లేదయా, ఏం కూర్చొని చేయాలి, నువ్వు సాధన ఏం చేయాలి, నువ్వేం చేయవసరం, నువ్వు కూర్చో, నీ గురించి నువ్వు తెలుసుకో, నీ దివ్యత్వాన్ని స్మరించు, ఎస్ ఐఎమ్ గాడ్ అనుకో, నువ్వు చాలు. అంతగానే నువ్వేం చేయవసరం లేదా, ఏం సాధన చేస్తున్నావు, ఈ విధంగా రోజు 2 గంటలు 3 గంటలు కూర్చో, యాస్ ఐఎమ్ గాడ్, నేను సాక్షాత్తు దైవాన్ని అని మొట్టమొదటిగా ఏదైతే మనం చేసామో ఈ రోజు దాన్ని రోజుకి మినిమం 2 గంటలు 3 గంటలు. మనం ఎంతసేపు ధ్యానం చేస్తాం, 30 గంట ధ్యానం చేస్తాం. సో ధ్యానం చేసేయండి. మామూలుగా మనకి చెప్పేవాళ్ళు కొంతమంది మాస్టర్స్ ఉన్నారు కదా, 6 గంటలు చేయండి, రోజుకి 8 గంటలు చేయండి, 12 గంటలు చేయండి, 24 గంటలు చేయండి అని చెప్పని. అప్పుడు మిగిలిన సమయాన్ని పత్రిక గారు కూడా ఏం చెప్తాడు, నువ్వు గంట సేపు ధ్యానం చేయవే అన్నాడు. కానీ 6 గంటలు 8 గంటలు ఏదైనా మనం ఆయన్ని కల్మషం చేస్తే చెప్పే మాటలే కానీ అవన్నీ పత్రిక గారు పొద్దున లోపల నుంచి వచ్చిన వాయిస్ ఏంటి మేడం, మీకు తెలిసి అర్థమయ్యే ఉంటుంది కదా. ఏం చెప్తారు, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేయవయ్యా, లేదు కుదరలేదు 1 గంట చేయి. దీన్ని కొంతమంది మాస్టర్స్ అదే మన స్వేచ్ఛ ఉందనుకున్నాం కదా, వాళ్ళు ఏం చెప్తారంటే 6 గంటలు చేయి, 8 గంటలు చేయి, లేదు 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 ఇక నువ్వు అలా చేస్తూ కూర్చుందని చెప్పని మనకి ఇలా దాన్ని కొంచెం పక్కకు తీశారు. అందుకని ఏం కాదు. సో మిగిలిన సమయం ఏం చేయాలి, 1 గంట నువ్వు ధ్యానం చేయి, మిగిలిన సమయాన్ని మినిమం 2 గంటలు 3 గంటలు మన దివ్యత్వాన్ని స్మరించుకుంటాం. ఏది మన దివ్యత్వం ఏంటిది, ఐఎమ్ గాడ్ అనేది మన దివ్యత్వం. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇది మనం చేయాల్సినటువంటి దీక్ష. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించుకుంటాం మాత్రమే ఏకైక మార్గం అని చెప్తారు రాస్తారు. బాగుందండి ఈ స్టేట్మెంట్. అట్లా ఆయన తప్పండి రాస్తాకి రాసిచ్చాడు. ఒక్కొక్క స్టేట్మెంట్ అంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. మనకి ఎక్కడ ఇంకే సంశయం క్వశ్చన్ చేయడానికి వీలు లేని విధంగా ఉంటుంది. అట్లాగే మానవుడు తన దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని గ్రహించే సమయం ఇదే. మన జీవిత లక్ష్యం, మన జీవిత లక్ష్యం ఏదై ఉండాలి, నేను శాశ్వతంగా జీవించాలి, నేను శాశ్వతంగా జీవించాలి. ఇదే మన లక్ష్యం అయి ఉండాలి. ఎందుకు ఈ లక్ష్యం మనకుంది, నిజంగా మనం అదే అలాంటి జీవితాన్ని తీసుకునే మనం ఈ మానవుడు అనేటువంటి ఈ జన్మను ప్రారంభించాం. ప్రారంభంలో ఏ దైవం అయితే ఉన్నదో, ఏ స్వయం నాలో ఉన్నటువంటి స్వయం ఏదైతే ఉన్నదో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్నాం. మానవ శరీరంతో అనుభవపూర్వకంగా ఏదైనా సరే అనుభవపూర్వకంగా అనుభవ జ్ఞానం కోసమే మనం జన్మ తీసుకున్నాం. కాబట్టి ఆ శాశ్వతత్వాన్ని గ్రహించేటువంటి ఆ సమయం ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి దాన్ని తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒకప్పుడు ఉంది కదా, తిరిగి ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి, మరి ఇప్పుడు మన జీవిత లక్ష్యం ఏంటి, ఎందుకోసం భూమి మీద జన్మ తీసుకున్నాం. మళ్ళీ ఒక ప్రశ్న వేసుకుంటే మనమందరం కూడా ఆ దైవాలం అయ్యుండి, ఆ దైవాలం మనం అందరం కూడా దైవాలం అయ్యుండి మనం మరిచిపోయి మానవుడిగా తిరుగుతున్నాం. ఈ మానవుడిగా తిరిగే దాంతో మన మీద ఏది ఆధిపత్యం చెలాయిస్తుంది, మన మనస్సు ద్వారానే ఈ భూమి మీద తిరుగుతుంటాం. కానీ మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దైవంగా తిరుగుతానికి వచ్చామా, మనసుగా తిరుగుతానికి వచ్చామా? ఒకసారి మేడం అర్థమైందా, చిన్న లాజిక్ ఇక్కడ అర్థమైందా? మనం ఇక్కడికి వచ్చింది దేనికోసం, ధ్యానం కోసం వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేశాం. అక్కడ పక్క చక్క చెట్టు బాగుంది, అట్లా ఆటలు బాగుంది, పిల్లలు ఆడుకుంటున్నారు, ఆ గోశాల బాగుంది, ఆ గోవులు సేవ చేద్దాం, అది సేవ గొప్పతనమేగా, సరే గో సేవ చేద్దాం, ఆటలు బాగున్నాయి, ఇక్కడ అన్ని చాలా చాలా బాగున్నాయి, అవి ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం. మనం వచ్చిన దేనికోసం, ధ్యానం కోసం వచ్చాం అనుకున్నాం. మనం వచ్చింది ఈ పని అయ్యుండి ఆ గేటు దాటంగానే ఇది మర్చిపోయి మనం అటు తిరిగేసేసాం అనుకోండి, అది ఏమవుతుంది, మన ప్రణాళిక ఏమన్నా అక్కడ సక్సెస్ అయిందా? ఏ మేడం అయిందా? అవలేదు కదా. అట్లాగే మనం ఈ భూమి మీద జన్మ తీసుకుంటానికి దేనికోసం వచ్చాం,
దైవంగా ఈ భూమి మీద నడయాడటానికి వచ్చాం, దేవుడుగా ఈ భూమి మీద జీవించడానికి వచ్చాం. అంటే లోపల ఏముండాలి సెన్స్? ఆ దైవాన్ని నేననే సెన్స్ ఉండాలి లోపల. ఇక్కడ పనులన్నీ చక్కగా చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడికి ప్రయాణం వెళ్తాయి? మన అనుభవాలన్నీ తిరిగి ఏ మూలం అయితే ఉందో ఆ మూలంలోకి ఈ అనుభవ జ్ఞానం అలా ప్రసరించబడుతూనే ఉంటుంది. దాని పేరు మూల చైతన్యము అంటారు. దాన్ని మైండ్ ఆఫ్ గాడ్ అంటారు. దాన్ని రామతా భాషలో మైండ్ ఆఫ్ గాడ్ అంటే మనందరి యొక్క ఆలోచనలు కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటాయి. మరి మనయేనా అంటే మనం మాత్రమే కాదు, సమస్త జంతుజాలం, వృక్షజాలం, సమస్తమైనటువంటి ఈ ఖనిజ సామ్రాజ్యం, ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తం అన్నింటి కూడా ఎవరికి కనెక్ట్ అయి ఉంటుంది? మైండ్ ఆఫ్ గాడ్, మూల చైతన్యానికి ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మన జీవిత లక్ష్యం ఏంటిది? దేవుడుగా ఈ భూమి మీద నడయాడటానికి వచ్చాము. అయితే ఇక్కడ మొత్తులో మాయలో ఇది బాగుంది లేకపోతే ఇది బాగుంది అని చెప్పని ఈ మాయలో మనం ఎప్పుడు పడ్డాం? కొన్నాళ్ళ తర్వాత, కొన్ని జీవితాల తర్వాత. మొట్టమొదటి జీవితంలో అనేక కాలం జీవించి మనం ఆ తర్వాత కాలంలో ఈ మత్తులో పడిపోయాం మనం. అప్పుడు తెలుసు, సరే అండి మనం అందరం ఇక్కడ ఉన్నాము. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మనందరం ఇక్కడ ఉన్నాము, ఒక అద్భుతమైనటువంటి ఒక చార్టర్ ఫ్లైట్ తీసుకుందాం, ఒక సొంత ఫ్లైట్. గతం గారు చేయిస్తారులేండి, ఈసారి చేయిస్తారు కొనేసి. ఆ చార్టర్ ఫ్లైట్లో మనల్ని అందరినీ కారణంగా ఏం చేశారంటే అమెరికా తీసుకెళ్ళారు. మరి అమెరికా అనేది ఒక కళగా మనకి ఇప్పుడు మనం ఊహల్లోనూ, సరే చాలా మంది ఆల్రెడీ వెళ్ళి వచ్చేసి ఉన్నారు. మనకి ఒక అద్భుతం అమెరికా అనేది చూడటం అనేది ఒక అద్భుతం. అదే గొప్ప కూడా ఏమొచ్చు కాకపోవచ్చు, అది వేరే విషయం. సో అమెరికా మనల్ని అందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చూపించేశారు, బాగున్నాయి, అక్కడే బాగుంది, సర్లే అని చెప్పి అందరికీ తలకి ఇల్లు కూడా అక్కడే కట్టించేశారు. ఆ ఇంట్లో మనం దుకాణం పెట్టేసేసాము. దుకాణం పెట్టేసిన తర్వాత మనం అయిపోయింది, ఇక్కడ సంగతి మనం మర్చిపోయాము. ఎన్నో సంవత్సరాలు జరిగిపోయింది, ఇక్కడ మర్చిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చి, అరే ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, అసలు మా ఊరు ఇండియా కదా, నేను అందరూ వెళ్ళాలి కదా, ఇది కదా నా ఊరు అని ఎప్పుడో ఒక క్షణం గుర్తొచ్చింది అనుకోండి. అక్కడ బాగుంది, ఆనందంగా హాయిగా తిరుగుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చూస్తున్నాము, ఏం చేయాలో అన్నీ చేస్తున్నాము అక్కడ మనం. కానీ ఎప్పుడో ఒక క్షణం గుర్తొచ్చినప్పుడు అప్పటిదాకా మీరు మర్చిపోయినటువంటి దాన్ని, ఇండియాని, లేదు మళ్ళీ తిరిగి నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, నేను చూస్తానికి మాత్రమే వచ్చా. ఈ లోపు వీసా వాడు వస్తాడు, ఆ ఊరుకోడు ఇక్కడ వేరే మనకు టూరిస్ట్ వీసానే ఇచ్చాడు, పర్మనెంట్ వీసా కాదు అని చెప్పిన గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది? వెంటనే మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్లో తిరిగి మనం ఇండియా వచ్చేసి ఎలా అయితే ఇక్కడ ఉంటామో అలాగే మనం కూడా ఈ భూమి మీదకి శాశ్వతంగా జీవించడానికి వచ్చి మనం మర్చిపోయి మనం మానవుడిగా జీవిస్తున్నాం. అంటే దేవుడిగా జీవించడానికి వచ్చి మానవుడిగా జీవిస్తున్నాం. మన లక్ష్యం ఏంటి? ఇక్కడ భూమి మీదకి వచ్చింది దేవుడిగా ఇక్కడ నడయాడాలి, దేవుడిగా తిరగాలి, ఇక్కడ దేవుడిగా ఏ పనైనా చేయాలి. అన్నిటికీ మూలం మనలో ఉన్నటువంటి ఆ స్వయం, ఆ పరమాత్మ నేను అనేటువంటి భావంలో, ఆ అహం బ్రహ్మస్మి నేను అనేటువంటి భావంలో, ఆ భావంలో మనం ఇక్కడ తిరగడానికి వచ్చి మనం మర్చిపోయి మానవుడిగానే జీవిస్తున్నటువంటి మనం తిరిగి మన శాశ్వత లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యం వైపు జీవించడమే రాంసా చెప్పేటప్పుడు మీ జీవిత లక్ష్యాన్ని ఇదే మన లక్ష్యం. సో ఇప్పుడు మనందరి లక్ష్యం ఏదై ఉండాలి? శాశ్వతగా జీవించడం, దేవుడిగా జీవించడం. అది జ్ఞానం యొక్క గొప్పతనం. జ్ఞానం ఏం చేసింది మనకు? ఇప్పుడు జ్ఞానం అంటే ఏది? నువ్వెవరో నీకు తెలియచెప్పింది, నువ్వు దైవాన్ని తెలియచెప్పింది. ఆ జ్ఞానం నువ్వు తెలుసుకున్న దాని ద్వారా ఆ జ్ఞానంతో జీవించడం కావాలి. ఇక్కడ మనకి ఏ సాధన ఉంది? ఆ దైవం నేను అనుకుంటే మళ్ళీ తిరిగి ఐఎమ్ గాడ్, నేను గాడ్గా ఈ క్లాస్ నిర్వర్తిస్తున్నాను, నేను గాడ్గా తిరుగుతున్నాను. ఇది ఫస్ట్లో ఇదేగా మనం మైండ్లో ప్రాక్టీసే కదా. దీనికోసం మనం టైం వెచ్చించాలి. ఇక వేరే ప్రత్యేకంగా దానికోసం కూర్చోవాల్సిన అవసరం లేదే. ఒక అరగంట ధ్యానం చేస్తున్నాము, ఒక గంట సేపు చక్కగా మనం ఒక కొత్తలో ప్రారంభంలో కాబట్టి 2-3 గంటలు ఐఎమ్ గాడ్ ప్రాక్టీస్ చేస్తాము, అయిపోతుంది అంతే. దేవుడిగా మనం ఏదైతే మనం పదే పదే తెలుసుకుంటామో మనం అదిగా మారిపోతాం.
మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులు ఆ విధంగానే స్పందిస్తాయి, ఆ విధంగానే మన శరీరం మారిపోతుంది. అప్పటిదాకా ఉన్నటువంటి ఈ యొక్క మరణ భావన, మనలో పరిమితమైనటువంటి భావాలన్నీ దాంట్లో తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది. ఎందుకని ఒక మహాసముద్రం, ఒక అల ఆ విధంగా వస్తే ఈ భూమి అంతా కూడా ఎలా అయితే అలా తుడిచిపెట్టి వెళ్ళిపోతుందో మన మచిలీపట్నం వాళ్ళు మీకు బాగా తెలుసు. మేము కొంచెం దూరం ఉన్నాం, చదవని మాకు రాలా, మీకు వచ్చింది. అలా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయినట్టుగా మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానము, పరిమిత భావం అలా తుడిచిపెట్టుకుని ఒకసారి క్లీన్ స్వీప్ చేసి వెళ్ళిపోతాం. అందుకోసం మనం ఈ జ్ఞానాన్ని అవశ్యంగా మన జీవిత లక్ష్యమే మనం ఈ ఎన్నుకుని అమరత్వం అనేటువంటిదే మన జీవితంగా, మన దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని దాన్ని మనం తిరిగి మనలో నెత్తికి పునఃప్రతిష్ఠించుకోవాలి. పునఃప్రతిష్ఠ ఆల్రెడీ ఉంది, తిరిగి పునఃప్రతిష్ఠ చేస్తున్నాం. మనం ఆల్రెడీ పిరమిడ్ ఉంది, మెర్కబా పిరమిడ్ ఆల్రెడీ ఉన్నది. మనం తిరిగి ఏం చేస్తాం, దాన్ని ఒకసారి రీకన్స్ట్రక్షన్ లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. సో అట్లా రాబోయే రోజులలో రాంతో చెప్పేవి నేను చెప్తున్నాను. రాబోయే రోజులలో వ్యాధులు, దుఃఖము, ద్వేషము, యుద్ధము అన్నీ అంతరించిపోతాయి. రాబోయే రోజుల్లో దాన్ని ఏమన్నా ఏ యుగం అంటుందని, స్వర్ణయుగం. స్వర్ణయుగం నేను పాత రోజుల్లో కృతయుగం అని చెప్పారు కదా, మరి అందుకనే కృతయుగం మళ్ళీ వస్తుంది, ఆవిర్భవించబడుతుంది. ఎందువల్ల ఆల్రెడీ ఈ మొత్తాన్ని నేను పెంచేశాను అని చెప్తున్నాడు రాంత. నీకు లేకపోతే ఒకప్పటి రోజుల్లో నువ్వే దైవానివి, నేనే దైవాన్ని అంటే ఒప్పుకునే వాళ్ళ. మనకు తెలిసిన స్టోరీలు చెప్పాం మనం ఇంతకుముందు. ఆనాడు ప్లూటోని, లేకపోతే సోక్రటీస్ని, లేకపోతే ఇంకా స్వామి దయానంద సరస్వతిని, అలాగే యేసుక్రీస్తుని, వీళ్ళందరినీ ఏ విధంగా కొట్టి చంపారనేది ఆ స్టోరీస్ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఆ స్టోరీస్ మళ్ళీ రిపీట్ అవసరంలా మనకి. సో రాబోయే రోజుల్లో వ్యాధులు, దుఃఖము, ద్వేషము, యుద్ధాలు అన్నీ అంతరించిపోతాయి. ఎప్పుడు మనమందరం కూడా దైవంగా తిరగడం, దైవంగా నడయాడటం అదే నేర్పారు. మనం ప్రతిసారి ఇచ్చింది కూడా స్టేట్మెంట్ ఏంటి, వీఆర్ ఆల్ గాడ్స్. గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో పత్రిక నుంచి అధిగమించి కాదు, ఈ జ్ఞానమంతా తనలో స్వీకరించి దాని ద్వారా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. సో మనమందరం కూడా ఆ దైవంగా నడయాడటం అనేది తెలుసుకోవాలి. అలాగే ఏ బుద్ధుడైతే, ఒక బుద్ధుడు, ఒక రాజు ఈ దేని చూసి ఆయన బయటికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకటి చెప్పండి, అనారోగ్యము, ముసలితనము, మరణము. చూసారా ఇప్పుడు ఏ కాన్సెప్ట్ అయితే ఉన్నాయో ఈ మూడింటిని చూసి చెల్లించిపోయాడు. ఎబ్బే ఇది కాదురా బాబు ఉండాల్సింది, ఇది కాదు, ఈ దుఃఖం ఏంటి, ఇది కోసం ఏంటి, ఇది కాదురా బాబు అని చెప్పి ఆయన తెలుసుకుని దీనికి నివారణోపాయంగా బయటికి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. కాబట్టి వృద్ధాప్యము, మరణము లేకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుందనేదే రామ్తా ఇచ్చినటువంటి సందేశం. నిరంతరము కూడా ఏం జరుగుతుందన్న మనకి, నిరంతరము శాశ్వతంగా ఉండటము, వృద్ధాప్యము, మరణము. ఏదైతే బుద్ధుడు ఆ రోజు వెళ్ళాడు, కానీ ఆయన సాధించాడా? లేదు. ఆయన దేనికోసమైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాడు దాన్ని ఆయన సాధించలేదు. మనమే చదువుతున్నాం ఆ స్టోరీని. ఆయన ఎందుకోసం ఇల్లు వదిలిపెట్టాడు అనుకున్నాం? దాని గురించి అక్కడ ఉందా? లేదు. వృద్ధాప్యాన్ని గురించి కానీ ఆత్మ గురించి కూడా లేదు. ఆయన మనం ఇక్కడ నిజ జీవితంలో ఎలా జీవించాలి, ఒక బుద్ధుడిలాగా ఎలా జీవించాలి, ఒక బుద్ధత్వం కలిగి ఎలా ఉండాలి, మీ తోటి వారితో ఎలా ఉండాలి అనే దీని గురించి చెప్పారు తప్పితే నీకు ఈ వృద్ధాప్యం, మరణం నేను చివరికి దీన్ని సాధించగలిగానని 6 ఏళ్ల తర్వాత కానీ తర్వాత స్టేట్మెంట్స్లో ఎక్కడ కూడా లేదు. సో కాబట్టి వృద్ధాప్యము, మరణము లేకుండా నిరంతర జీవితము మాత్రమే కొనసాగుతుందని మనకి రామ్తా మాస్టర్ చెప్తున్నారు. మానవ జాతి విమోచనానికి ఇందాక చెప్పుకున్నాం మనం ఒకసారి. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గము. ఇది రామ్తా స్టేట్మెంట్ అనమాట. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం అంటే నేను దైవాన్ని అని స్మరించడం మాత్రమే. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? అరగంట, 30 గంట మెడిటేషన్ చేయాలి. ఆ తర్వాత ఐఆమ్ గాడ్, నేనే ఆ దివ్యుడును,
నేనే ఆ దివ్యుడును అని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన శరీరంలో ఇప్పుడు మనకి శక్తి బయట నుంచి వస్తా మన లోపల నుంచి వస్తుందండి. రెండు చెప్పండి. మనందరం మెడిటేషన్ చేస్తాము, చాలా అన్నీ తెలుసు కదా. మన శరీరంలో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? మరి ఇప్పుడు దాకా రెండు రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బయట నుంచి వస్తుందనే వాళ్ళు ఉన్నారు, లోపల నుంచి శక్తి వస్తుందనే వాళ్ళు ఉన్నారు. ఏమండి, మన లోపల నుంచి శక్తి అనేటువంటి మన అణువులు కానీ పరమాణువులు కానీ ఇవన్నీ సామాన్యమైన ఎంతంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దాని గురించి క్వాంటమ్ ఫిజిక్స్లో అట్లాగే అణువులు పరమాణువులు దాని గురించి రామ్తో చెప్తున్నారు. అట్లాగే జ్ఞానము ద్వారా మనలో శక్తి, కాన్షియస్నెస్, చైతన్యం ద్వారా ఆ శక్తి అనేది మనలోంచినే వెల్లుపులుతుందనమాట. అప్పుడు ఆ శక్తి క్షేత్రాలు, ఇప్పుడు ఉన్నటువంటి శక్తి క్షేత్రం అంటే ఇప్పుడు ఈ విధంగా ఇది ఒక పిరమిడ్ గురించి మనం చెప్పుకున్నట్టయితే, ఒక పిరమిడ్ మానవ దేహమే ఒక పిరమిడ్గా మనం భావించినట్టయితే ఇలా కూర్చున్నప్పుడు ఎలా అయితే మనకి ఇక్కడ నుంచి ఎలా ఉందో ఇది ఒక పిరమిడ్. ఈ పిరమిడ్లో ఆ కింద ఉన్నటువంటి శక్తి క్షేత్రం ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి శక్తి క్షేత్రం. రామ్తో ఏం చెప్తాడంటే 7 శక్తి క్షేత్రాలు ఉన్నాయి. 7 శక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఆ 7 కూడా నీ లోపలే ఉన్నవి. ఇప్పుడు మనం చివరి శక్తి క్షేత్రం భూమి మీద పదార్థ రూపాన్ని ధరించేటువంటి ఈ యొక్క శక్తి. ఈ శక్తి ఇక్కడ పదార్థ రూపాన్ని ధరిస్తుంది. పదార్థ రూపం అంటే అణువుగా మారుతుంది. ఆ అణువుల యొక్క సముదాయము రూపం. అణువుల యొక్క సముదాయం రూపం. చెట్టు ఉంది, దాంట్లో విత్తనం అణువులు ఉన్నాయి. మొట్టమొదటి వేసినప్పుడు ఆ అణువుల యొక్క సముదాయం ఏమైంది? ఒక రూపం వచ్చింది. మానవ దేహం ఉంది, మొట్టమొదటి ఏమవుతుంది? ఒక అణువు. ఆ అణువు నుంచి జగోట్ అంటారు, 2 అణువులు, 4, 8, 16 అలా ఏమైంది? మానవ దేహం అనేది ఈ విధంగా. ఇది చేసింది ఎవరు? నీవే ఆదిలో ఈ విధంగా ఒక డిఎన్ఏని, మానవుడి నుంచి మానవుడిగా ఎదిగేటువంటి డిఎన్ఏని నువ్వే సృష్టించుకుని దాంట్లోకి నువ్వే ప్రవేశించావు. అలాగే ఒక వృక్షం ఉంది, ఆ వృక్షంలో ఉన్నటువంటి ఆ విత్తనం, ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు అలాంటి విత్తనాలు మళ్ళీ అలాంటి చెట్లే రావడానికి కావాల్సినటువంటి డిఎన్ఏని ఉండబట్టే అలాంటి చెట్ల నుంచి అలాంటి చెట్లే వస్తున్నాయి. ఆ డిఎన్ఏని మరి ఎవరు తయారు చేశారంటే దైవము నువ్వే వివిధ రూపాలలో వివిధ రకాలుగా ఈ డిఎన్ఏలు అనేది ప్రవేశపెట్టారు నీలోనే సృష్టి ఆరంభంలో. అందుకని మానవుడి నుంచే మానవుడే వస్తున్నాడు, ఒక చెట్టు నుంచే చెట్టే వస్తూ ఉంది. కానీ ఆ చెట్టులో ఉన్న అణువులు, మనలో ఉన్న అణువులు, ఈ పదార్థం అంతా ఒకటేను. దాని యొక్క ఆకారాల మార్పు ద్వారా, దాని వెనకాల ఉన్నటువంటి ఆ దైవం యొక్క ఆలోచన దాంట్లో పడటం ద్వారా అది ఆ విధంగా ఒక చెట్లుగా, ఒక జంతువులుగా, ఏ జంతువుగా ఆ జంతువుగా ఇలా మనం అందరం కూడా చేసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్టు ఈ విధంగానే ఉండాలని కానీ ఈ పూలే కాకుండా ఒక గులాబీ పువ్వును శాంపుల్గా తీసుకుంటారు. ఒక గులాబీని సృష్టించినప్పుడు ఆ గులాబీ కొన్ని రోజులు ఉంటుంది, ఒక వారం, 5 రోజులు, 10 రోజులు ఉంటుంది. కానీ తనలాంటి దానికి మళ్ళీ జన్మనిచ్చి తను ఆ ఆకులని రాలిపోతాయి, మళ్ళీ ఇంకో గులాబీ చెట్టు వస్తుంది. ఆ గులాబీ చెట్టు తను ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇంకా ఇంతకన్నా గొప్పగా ఇంకో రంగుతో ఉండాలి అని అనుకున్నప్పుడు ఇంకో రంగు గులాబీ సృష్టించబడింది. ఈ గులాబీ అప్పుడు దాంతో సంబంధం లేదు. ఈ గులాబీ ఈ విధంగా తాను ప్రణాళిక చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి దాంతో మమేకమైపోయి తను విభిన్నమైనటువంటి రంగుల్లో, విభిన్నమైనటువంటి ఆకృతుల్లో నూతనత్వాన్ని సంతరించుకుంటూ ఆ గులాబీ అనేది ఎదిగి ఆ గులాబీ మహాసామ్రాజ్యాన్ని, ఎన్ని వందల రకాల గులాబీలు ఉన్నాయి. అవన్నీ కారణం ఏంటి? అన్ని రకాలు సృష్టించలా, ఒక గులాబీని సృష్టించాడు. మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే మనుషులు ఎన్నో విభిన్నమైనటువంటి రూపాల్లో ఉన్నారు, వేరు రూపాల్లో వేరు మనస్సులు కలిగి ఉన్నాం. మనం ఒక మానవుడిని సృష్టించినప్పుడు మనకి ఎందుకనే చెప్తారు, మనకి ప్రజాపతులు 4 అంటే మనుషులు పుట్టించేటువంటి వాళ్ళు ప్రజాపతులు అని పిలిచారు. ఆ ప్రజాపతుల్లో ఒకడే దక్షుడు. ఆ దక్ష యజ్ఞం దేనికోసం చేశాడంటే జనాన్ని పుట్టించడం కోసం. ఆ 4 ప్రజాపతుల్లో మానవుణ్ణి ఈ విధంగా పుట్టించడం అనేటువంటిది తయారు చేసినప్పుడు ఒక మానవుణ్ణి, ఒక ఆకారాన్ని పూర్తిగా మనలో మరి ఇన్ని రకాల వ్యవస్థలు, అప్పట్లో ఇన్ని వ్యవస్థలు ఈ రూపము లేకపోయినప్పటికీ కూడా ఒక మానవుడిని తయారు చేసినప్పుడు అనేక విధాలుగా ఇక్కడికి వచ్చిన ఈ మానవుడు నాకు ఇది అవసరం లేదు, నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదని మనమే మార్చుకుని అనేక రూపాలుగా మనమే విస్తరించాము. అంటే ఒక మానవుడిగా మాత్రమే మనం ఉన్నాము.
ఎలా ఏది కావాలనేది మళ్ళీ మనమే ఇక్కడ మార్చుకుని రకరకాల రూపాలతో మనం ఇలా వెళుతున్నాము. ఇదంతా ఒక క్వాంటమ్ ఫీల్డ్ అనేటువంటి సబ్జెక్ట్లో రాంతా చెప్తూ ఉంటాడు. దీని వెనకాల అనేటువంటిది ప్రతిదీ అణువులే, అణువుల యొక్క సముదాయమే ఈ శరీరాలు. అన్ని అణువులు, ఆ అణువులన్నీ కూడా ద్రవ పదార్థంలోనే ఉంటాయి. ఈ ద్రవ పదార్థమే ఉంటుంది. కాబట్టి ఒక పదార్థం వెనకాల ద్రవ పదార్థం ఉన్నది. ఆ ద్రవ పదార్థం అనేటువంటి దాన్ని మనం ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇలా అలా చెప్పుకుంటూ వెళ్తారు అనమాట. సో శాశ్వతత్వము, శాశ్వత జీవనం మాత్రమే ఇక్కడ ఉంది. కానీ నువ్వు అంతరించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన జీవిత కాలంలో ఈ భూమి మీద నేను నా దివ్యత్వాన్ని దర్శిస్తామని ప్రమాణాలు చేసి వచ్చి ఉన్న వారమే మనం అందరం కూడా. ఇక్కడ ఒక విషయం మనకి మనం రాసుకున్నామా, మన జీవిత కాలంలో దివ్యత్వాన్ని దర్శిస్తామని ప్రమాణాలు చేసి వచ్చిన వారమే మనం అంతా కూడా. అంటే మనకి ప్రతిసారి చెప్పారు ప్లేన్ ఆఫ్ బ్లిస్ అనేది ఉంటుంది. ఈ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత మనం పైకి వెళ్ళి నేనేమనుకుని వచ్చాను, ఏమి సాధించాను అనేది ఒక అక్కడ రివిజన్, మన లైఫ్ రివిజన్ జరుగుతుంది అనేటువంటి ఒక చెప్పారు మనకి. దాన్ని ఏమంటారంటే ప్లేన్ ఆఫ్ బ్లిస్ అంటారు. అదొక తలం. ఆ తలంలోకి వెళ్ళిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అక్కడికి వచ్చిన ఒకసారిగా మనం రివీల్ చేసుకుంటాం. మనం ఫంక్షన్ చేసుకున్నాము, వీడియోలు తీయించుకున్నాము. వీడియోలు తీయించిన తర్వాత మనం ఏం చేస్తాం, తర్వాత మళ్ళీ చూసి ఎక్కడ ఏది ఎలా ఉందో అనేది ఒకసారి రిపీట్ చేసుకుంటాం కదా మనం. ఆ రిపీట్ చేసినప్పుడు ఇక్కడ ఇలా పొరపాటు చేసాం, అక్కడ అలా చేసిండే బాగుండేది అని మనకి ఏవో కొన్ని ఐడియాలస్ వస్తుంది, ఒక ఐడియాలజీ వస్తుంది. అలాగే ప్లేన్ ఆఫ్ బ్లిస్లో కూడా నేను ఈ భూమికి ఎందుకోసం వెళ్ళానంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుందండి. అక్కడ మన ఆత్మ ఆశ్చర్యపోతుందంట, మన స్వయం. ఎందుకు ఆశ్చర్యపోతుంది? ఏంట్రా నేను భూమి మీదకి వెళ్ళిందామో నా దివ్యత్వాన్ని ప్రదర్శించడానికి, నేను దివ్యుడుగా ఈ భూమి మీద నడయాడటానికి వచ్చి ఈ మనసు మధ్యలో పడిపోయి మనసులాగా జీవించి మానవుడిగా జీవించి అసలు నేను కనీసం తలుచుకుంటానికి కూడా నువ్వు ఇష్టపడకుండా ఎక్కడో ఏదో ఉన్నాడని చెప్పి అక్కడ కొబ్బరికాయలు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసేసి అసలు నీ గురించి నువ్వు నడవడానికి అసలు ఏమీ లేకుండా ఒక అణు విస్ఫోటనం లాగా అక్కడ జరుగుతుందంట. అక్కడ నేను వెళ్ళింది ఎందుకు, అమెరికా వెళ్ళింది ఎందుకు, ఇండియా నుంచి అమెరికాలో ఏమీ చూడకుండా వెళ్ళిపోయి తిరిగి ఇక్కడికి వచ్చేసాను. నేను ఇక్కడ ఇండియా వాడిగా అమెరికాలో తిరగడానికి వెళ్ళా కానీ ఇండో అమెరికన్ కాను, అమెరికన్లాగా ఉండిపోతానికి కాదు కదా అని అనుకున్నప్పుడు ఒకసారిగా అయ్యో బాబోయ్, నేను ఇది కదా చేసింది, ఎంత పొరపాటు చేసేసాను. లేదు ఈసారి జన్మ నాకు ఖచ్చితంగా కావాల్సిందే. ఈ జన్మలో మళ్ళీ నేను తిరిగి దేవుడిగా దివ్యుడిగా ఈ భూమి మీద తిరగడానికి నేను జన్మ తీసుకుంటాను. అక్కడ వాదన పుట్టి మనము బాగా అక్కడ ఎంతో మరి ఏడుపులు కూడా ఏడుస్తూ ఉంటారు అక్కడ. ఇలాంటి వాళ్ళందరూ నన్ను ఈసారైనా సరే మళ్ళీ నాకు ఈ భూమి మీద జన్మనివ్వు, నేను మానవుడిగా కాకుండా దేవుడిగా ఇక్కడ ఈ భూమి మీద తిరగడానికి మళ్ళీ నాకు ప్రయత్నం అని చెప్పి మళ్ళీ తిరిగి కాళ్ళ వేళపడి తిరిగి మళ్ళీ మానవ దేహంలో ప్రవేశించి ఇక్కడికి ప్రవేశించిన మళ్ళీ తర్వాత జన్మలుగా మీరు ఇలాగా చేశారు. కాబట్టి ఈ జన్మలో అయినా సరే మానవ జాతి విమోచనం మన జీవిత కాలంలో దివ్యత్వాన్ని దర్శిస్తామని ప్రమాణం చేసి వచ్చాం. కాబట్టి మన ప్రమాణం ఆచరించి మనమందరం కూడా ఆ దివ్యులుగా నడయాడటమే మనం చేయవలసినటువంటి పని. అదే రాంతో చెప్తాను, నువ్వు మర్చిపోయావయ్యా, నువ్వు దివ్యుడిగా తిరగవయ్యా బాబు ఈ భూమి మీద. ఇంకేం లేదు, నువ్వు చేయాల్సిన పనులన్నీ చెయ్యి. ఏం చేస్తావో చెయ్యి, ఏ వ్యాపారాలు చేస్తావో చెయ్యి, ఆడగా ఉంటావా మగగా ఉంటావా, నువ్వు ఏం చేస్తావో అది చెయ్యి. కానీ నువ్వు దివ్యుడిని మనసులో గుర్తుపెట్టుకో, అంటే దేవుణ్ణి నేనని గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పనైనా చెయ్యి. అప్పుడు ఏమంటారు దీనికి మన వాళ్ళు ఏం చెప్తారు, ఆత్మకి ఏది అంటదు, ఆత్మకి ఏది అంటదు. నువ్వు దైవంగా ఉన్నప్పుడు ఏ పని చేసినా సరే చెయ్యి, నువ్వు ఏ పని చేయాలనుకున్నా చెయ్యి. అంటే ఇక్కడ నేను దేవుణ్ణి అనుకోకుండా, దేవుడు అవ్వకుండా ఆలోచన ఎలా ఉంటుందో చెప్తాను. నేను దేవుడు అని అనుకోకుండా నేను ఏం చేయాలన్నా చెయ్యని నాకు ఒక ఫ్రీడమ్ ఇస్తే నేనేం చేస్తాను, ఎదురువాడిని హింసించైనా సరే, ఆడి దగ్గర దొంగతనంగా అయినా సరే డబ్బులు లాక్కుని పారిపోతాం. ఎదురువాడిని కూల్చేద్దాం, ఎదురువాడిని హింస చేసేద్దాం, పొడి చేద్దాం,
మొత్తం ఆక్రమించేద్దాం, మన పేరు మీద రాసేసుకుందాం, ఇలాంటి ఆలోచనలు మరి రైటేనా? దేవుడిగా ఏదైనా ఆలోచించవచ్చు అన్నారు, కానీ ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు దేవుడిగా అయితే ఆ ఆలోచన రాదు. సమస్తం మీద ప్రేమే ఉందిగా, నువ్వు సృష్టించేవాడిగా ఉన్నావుగా. సృష్టించేవాడిగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి భిక్షను ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటి? దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? ఎదురువాడిని హింసించుకోవాల్సిన అవసరం ఏంటి? ఎదురు వాళ్ళ ఉన్నది కూడా నువ్వే కదా, అంతా దైవాలే కదా. దైవం కాకుండా మనం ఆలోచిస్తే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. దైవంగా ఆలోచిస్తే నువ్వు సృష్టించేవాడిగా ఎదుగుతావు. అప్పుడు ఈ ఆలోచనలకు అసలు సమస్య లేదు. సో మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి. మనం ఆ దైవంగా ఎదగకుండా ఉన్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. ఎలాగండి? అప్పుడు మరి అంతా వెచ్చు విరిగిపోతుంది కదా, దోపిడీలు దొంగలు వీర స్వైర విహారం చేస్తారు కదా అని చెప్పి అనుకుంటాను. ఎక్కడన్నా ఉంటే నువ్వు దేవుడు కాకుండా ఆలోచిస్తే అవన్నీ ఉంటాయి. దైవంగా అయితే ప్రేమే ఉంటుంది, సృష్టికర్తత్వమే ఉంది. నీకేది కావాలంటే అది సృష్టి క్షణ మాత్రంలోనే సృష్టించేటువంటి ఆ సృష్టికర్తగా మనల్ని తీసుకెళ్ళేటువంటి అదే మనలో ఉన్నటువంటి స్వయం ఆ జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది రామ్. మనల్ని ఒక సృష్టికర్తగా, ఒక దైవంగా మనం ఏది కావాలన్నా అది మన సినిమాల్లో చూడటం కాదు. నువ్వు తలుచుకోగానే ప్రత్యక్షం. నువ్వు స్వయాన నువ్వు ఏది తలుచుకుంటే అది నీ ముందు ప్రత్యక్షంగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మనందరిలోనే ఉన్నవి. దానిని మీరు బయటికి తీయండి, దివ్యుడిగా మీరు ఎదగండి. అదే రాబోయే స్వర్ణయుగంలో మనందరం చేసే పని. దానికి నడుం కట్టండి. మీ అందరూ కూడా ముందు మిమ్మల్ని మీరు ఒప్పుకోండి దైవం అని చెప్పని అని మనకి రాంతా చెప్తారు. కాబట్టి అలాంటి ప్రమాణం చేసి వచ్చి కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రమాణాన్ని పక్కన పెట్టేసాం, వదిలేసాం. సో దేవుడిగా నడయాడతారని ప్రమాణం చేసినటువంటి మనం ప్రమాణాన్ని తీసి గట్టిని పెట్టేసేసి మనం మానవుడిగా జీవిస్తున్నాం. అది వేదనకి కారణం. సో పైన అలా జరుగుతుంది అన్నమాట. ప్రేమ, శాంతి, ఆనందాలు ఉనికిలో ఏర్పడి విశ్వానికి ఆభరణం లాంటి ఈ భూమి ఆశీర్వాదమై ఇలా దేవుని ఇళ్ళగా శోభిస్తుంది. ఈ భూమి అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఈ యొక్క శాశ్వతత్వము, దైవత్వము, దివ్యత్వము అనేది ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అప్పుడు ఈ భూమి అనేది, మనం ఒకప్పుడు చదువుకునే వాళ్ళం కదా, రామరాజ్యం. అదేగా మనందరికీ తెలిసింది. రామరాజ్యం మళ్ళీ తిరిగి రావాలి, అదే మనందరి ఆకాంక్ష. సో రామరాజ్యంలో ఏముంటుంది? అందరినీ ప్రేమించేటువంటి తత్వమే ఉంటుంది. అందరినీ ప్రేమించాలి అనమాట. ప్రేమ, శాంతి, అందరూ శాంతిగా ఉండాలని కోరుకుంటాం. ప్రేమ, శాంతి, ఆనందం ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈ భూమి మీద వెళ్ళి విరవాలి. అలాంటి రోజులే సంభవిస్తాయి. ఎప్పుడు? మనమందరం దైవంగా నడయాడుతున్నప్పుడు. లేకపోతే ఏమవుతుంది? అశాంతి, ఇవే దుర్భిక్షాలు, దుఃఖాలు ఇవే మనకు కనబడుతూ ఉంటాయి. సో మనం మారితే అందరూ మారుతారు. సో మనమందరం కూడా మొట్టమొదటిగా మనల్ని మనం దైవంగా ఒప్పుకోవాలి. సో బీ ఇట్ అనుకోండి. ఒకసారి మీ చేతిని హృదయం మీద పెట్టుకుని, నేను దైవాన్ని. సో బీ ఇట్, సో బీ ఇట్, సో బీ ఇట్ అంటే అట్లే అగుగాక, అట్లే అగుగాక, అట్లే అగుగాక, తథాస్తు. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మనకి వ్యక్తిత్వం అనేది ఉన్నది. మన జీవితంలో వ్యక్తిత్వం, వ్యక్తి యొక్క తత్వం అంటే మన మనసు ద్వారా ఆలోచించేది. ఈ భూమి, ఈ భూప్రపంచం, ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలు, వీటి ద్వారానే మనం ఆలోచిస్తాం. దీని ద్వారా ఏర్పడేటువంటి మనస్సునే మనం వ్యక్తిత్వము అంటాం. వ్యక్తి యొక్క తత్వం. ఈ వ్యక్తిత్వం అంటే ఏంటి? పరిమితం. ఈ భూమికి సంబంధించింది, నేను ఆడ, నేను మగ, దీనికి సంబంధించింది, నేను పరిమితుణ్ణి అనేటువంటి ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వానికి సంబంధించినవి. అవునే కదా? నువ్వు గాల్లో ఎగరగలవు, ఇది వ్యక్తిత్వానికి సంబంధించిందే, దైవత్వానికి సంబంధించిందే. వ్యక్తిత్వం అయితే ఏముంటుంది? మూసుకోవా, నువ్వు గాల్లో ఎగరతావేంటి? నీకు ఈ చేతులు ఉన్నాయా? నీకు ఏమన్నా పొట్ట సన్నగా ఉందా? నీకు రెక్కలు ఉన్నాయా? అవన్నీ ఉంటాయి కదా ఎగిరేది. కానీ మన దేవతలందరినీ మనకు ఎలా చూపించారు? ఎగిరేవాళ్ళుగా చూపించారు. గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, ఎన్ని పేర్లు చెప్పి వీళ్ళందరూ దేవతలు రా బాబు, వీళ్ళందరూ గాల్లో తిరుగుతారు అని చెప్పారు మనం. కాబట్టి ఇక్కడ వ్యక్తిత్వము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన వ్యక్తిత్వంలోకి, అంటే ఈ మానవ పరిమితమైనటువంటి ఆలోచన విధానంలోకి
అనుమతించండి. ఎస్, నేను అనుమతించాను అనుకోండి, నేను దివ్యుడను అనే దాన్ని నేను అనుమతించాను. సో బి ఇట్. మీరు ఒకసారి అనుకోండి, మన వ్యక్తిత్వంలో కూడా దీన్ని అనుభవించాలి. మనం దాన్ని తీసుకున్న దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాదు మన వ్యక్తిత్వం వేరుగా ఉన్నాయి, నన్ను నువ్వు చల్లారుస్తలేదు, నువ్వు నాకు చెప్పలేదు అని చెప్పి నీ వ్యక్తిత్వం దూరం అవుతుంది. నా వ్యక్తిత్వంలోకి నేను దివ్యుడను, ఆ దైవాన్ని నేను అనే దాన్ని నేను అనుమతిస్తున్నాను అని మీరు ఒక యాక్సెప్టెన్స్ లెటర్ ఇవ్వండి. అప్పుడు ఎలాంటి రాష్ట్రపతి కూడా మనం తీసుకుని వెళ్తాడు, లోపలికి తీసుకెళ్తాడు. మనకి రాష్ట్రపతి దగ్గర ద్వారం దగ్గర మనం కూర్చొని కాపలా కాసేవాళ్ళలాగా ఉంటే మన లోపల మనల్ని ఎవడో పంపించడు. ఒక్కసారిగా ఆ అనుమతి దొరికితే మనం లోపలికి వెళ్ళిపోతాం. ఆ అనుమతి పత్రమే మనం ఇచ్చేటువంటిది మన వ్యక్తిత్వానికి మనం ఇచ్చేటువంటి అనుమతి. నా వ్యక్తిత్వంలోకి ఆ దేవుడు నేను అనే దాన్ని నేను అనుమతిస్తున్నాను. ఇది ఇంపార్టెంట్. ముందు మనకి మన అనుమతి ఇవ్వాలి. మనం అనుమతి ఇవ్వాలితే మన లోపలికి ఎవరు రాలేరు. క్షణము కూడా మనము ఈ అవగాహన ఏదైతే నేర్చుకున్నామో ఈ అవగాహన దగ్గర అవుతూ ఆ మహత్యాన్ని, శక్తిని, ప్రభావాన్ని గుర్తిస్తారు అని చెప్తారు రామత. అంటే ఏ అవగాహన అయితే మనలో ఇప్పుడు ఆ దైవత్వము, వ్యక్తిత్వము అనేటువంటి రెండు ఉన్నాయో ఈ రెండింటినీ మనలోకి అనుమతించినప్పుడు అప్పుడు మనము దానిలాగానే ఈ ఆలోచన విధానంతోనే ఆ యొక్క మహత్వాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూనే ఆ దివ్యత్వం యొక్క మహత్వాన్ని మనం ఇప్పటిదాకా ఎవరికో ఆపాదించుకున్నాం, కొంతమందికి ఆపాదించాం. అన్యులకి ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు దేవతలుగా భావించాం, వాళ్ళకి మాత్రమే దివ్యులు అనేటువంటి దాన్ని మనం వాళ్ళకి భావిస్తూ వచ్చాము. దాన్ని వాళ్ళకే కాదురా బాబు, అది నాకు కూడా సాధ్యమే, ఇది నేను కూడా దానికి అనుగుణనే అనేదాన్ని మన వ్యక్తిత్వంలో ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనం కూడా ఆ విధంగానే అలాంటి స్వయాన్ని ఆవిష్కరణ చేసుకుని మనం కూడా ఒక అద్భుతంగా ఈ భూమి మీద జీవిస్తాము. మనం ఎన్నింటిది అండి? 5 వరకు చెప్తున్నాం. అదే అందుకోసం. ఓకే, అయితే సరే, దీనివల్ల జరిగేది ఏంటో ఒక 2 నిమిషాల్లో చెప్పుకుని మళ్ళీ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుని మనం అలా ఈ సమయాన్ని అలా ఉపయోగించుకున్నాం. రామ్తో చెప్పేవన్నటువంటి ఏంటంటే మనలో శక్తి క్షేత్రాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. 7 శక్తి క్షేత్రాలు. రామ్తా ఆ 7 శక్తి క్షేత్రాల గురించి ఒక అద్భుతమైన రీతిలో చెప్తుంటాడు. వాటికి ఉన్నటువంటి రంగులు, ఇవన్నీ ఈ పిరమిడ్లో ఉండేటువంటి రంగులు, వాటి యొక్క వైబ్రేషన్స్, ఈ ఫ్రీక్వెన్సీ, దాని గురించి చెప్తుంటారు. చెప్తూ మనము మన ప్రయాణం ఎక్కడికంటే విచ్ఛిన్నతలోంచి అవిచ్ఛిన్నతలోకి. విచ్ఛిన్నత మనం అంతవరకు డిస్ట్రాయ్, ఎస్, చెడగొడతమే మన ప్రధానం. దాన్ని చూస్తే ఇద్దరు బాగుంటే వాళ్ళని ఏదో రకంగా చెడగొట్టాలి. 10 మంది నేర్చుకుంటున్నారు కొత్తది, వాళ్ళని ఎట్లా చెడగొట్టాలి, వాళ్ళని ఎట్లా దానికి వెళ్ళకుండా చేయాలి. ఇలాంటి విచ్ఛిన్నతా భావం నుంచి అవిచ్ఛిన్నతా భావంలోకి తీసుకెళ్లేటువంటిది నన్ను నేను తెలుసుకుంటున్నటువంటి ఈ ప్రయాణంలో నేను ఎవరినైతే అయి ఉన్నానో నా దివ్యత్వం వైపు నా ప్రయాణం ఎలా సాగుతుందంటే, నేను దేవుడిగా తెలుసుకున్నప్పుడు విచ్ఛిన్నత నుంచి అవిచ్ఛిన్నత వైపు నా ప్రయాణం అనేది తెలుసుకుంటాం. మనం అందరూ ఒకటే, వేరుగా ఉన్నాం. ఇది విచ్ఛిన్నత్వం. వేరుగా ఉన్నాం మనం అందరం కూడా. వేరు రూపాలు అన్ని వేరుగా ఉన్నాయి. ఈ 800 కోట్ల మంది వేరు రూపాలతో ఉన్నారు. కానీ మనమంతా ఎవరు? ఒకరిని, ఒకటి, వన్నెస్. మనం అందరం కూడా ఆ చైతన్యం ఒకటే. ఆ ఒకటి నుంచినే అనేకంగా విస్తరించబడి ఒక విత్తనమే అనేక ఆకులు, కాయలు ఎలా విస్తరించింది. ఈ చెట్టు చూడండి ఎలా విస్తరించిందో. ఒకసారి కళ్ళు మూసుకోండి. మీరు ఒకసారి కళ్ళు మూసేసుకోండి. మీ హృదయంలో ఒక చెట్టును ఊహించుకోండి. కళ్ళు మూసుకోండి. మీ హృదయంలో ఒక చెట్టును ఊహించుకోండి. మీ హృదయంలో ఉన్నట్టుగా ఒక చెట్టు, ఆ చెట్టు పైకి శాఖోపశాఖలుగా విస్తరించినట్టుగా భావన చేయండి. వేళ్ళు దానికి కిందకి మన మూలంలోకి వెళ్ళినట్టుగా భావన చేయండి. పైకి శాఖోపశాఖలుగా విస్తరించినట్టు భావన చేయండి. శాఖలు, ఉపశాఖలు, ఎన్ని ఆకులు, చెట్లు, ఎన్ని కాయలు, పువ్వులు విస్తరించింది. కానీ మూలం ఒకటే, ఒకే ఒక విత్తనం. ఒక విత్తనం శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగానే మనమందరం కూడా ఒకనొక చైతన్య యొక్క విస్తరణ ద్వారానే మనమందరం వేరు రూపాలతో ఈ భూమి మీద నడియాడుతున్నాం.
మనమందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే, మనమందరం ఒక్కటే. వేరు వేరు రూపాలతో ఉన్నాం కానీ లోపల ఉన్నటువంటిది ఒక్కటే. సో బి ఇట్, నేను దీన్ని లోపలికి స్వీకరిస్తున్నాను అనుకుని చక్కగా. సో విచ్ఛిన్నత నుంచి అంటే వేరువేరుగా ఏర్పడిన దాని నుంచి అవిచ్ఛిన్నత అంటే అంతా ఒక్కటే అనేటువంటి భావంలోకి మనం వెళ్ళాలి. అలాగే పరిమితంలోంచి అపరిమితంలోకి. పరిమితం అంటే నేను ప్రతిదానికి బౌండరీ కట్టేసేసుకుని నేను ఇంతే నేను ఇంతకన్నా చేయలేను, నేను ఇలాగా ఉంటాను, నాకు ఇదే హాయిగా ఉంది, నేను గాల్లోకి ఎగరాల్సిన అవసరం లేదు, నా ఆరోగ్యం ఇంతే, నా ఆరోగ్యాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇలాగే అయిపోతుంది, ఈ శరీరం ఉన్నంతకాలం ఉండదు, పోతే పోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతేనే హాయిగా ఉంటుంది అనేటువంటి ఈ పరిమితమైనటువంటి ఆలోచన విధానం నుంచి అపరిమితమైనటువంటి అన్లిమిటెడ్, ఎస్ నేను శాశ్వతురాలని, నేను శాశ్వతుడును, నేను అపరిమితుడును, నాకు ఉన్నటువంటి ఈ యొక్క రూపాయలు ఇప్పుడు ఏదైతే ఆర్థికంగా ఉంటామో ఇది చాలా హాయిగా నాకు సరిపడా ఉంది, ఇంకా ఎందుకన్నా ఎక్కువ నేను సంపాదిస్తే ఎక్కువ ఆదాయం ఉంటే నేను మళ్ళీ నేను చెడు వ్యసనానికి బానిస అయిపోయి నేను దానికి లొంగిపోయి మళ్ళీ ఆ ధనార్జనకి లొంగిపోయి నన్ను నేను కోల్పోతానేమో అనేటువంటి ఒక భయం మనల్ని ఆవరించి ఉంటుంది. అది కూడా ఆధ్యాత్మికతలో అది కూడా వ్యతిరేక భావనే. కాబట్టి మనం దేన్నైనా ఎంతైనా సరే నన్ను ఎవరు స్వాధీనపరచుకోలేరు. నేను ఎంత 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినప్పటికీ కూడా నేను అంతటా నా స్వయం నేను అప్పుడు కూడా నేను ఆత్మగానే జీవిస్తాను, ఆత్మగా నడయాడటానికి వచ్చాను అనేటువంటి ఆ అపరిమితమైనటువంటి ఆలోచన సంవిధానాన్ని నేను స్వీకరిస్తున్నాను, నాలో నిక్షిప్తం చేసుకుంటున్నాను అనే ఈ భావాన్ని లోపల నింపుకుందాం. సోబి అనుకోండి. అలాగే అనేక జన్మలు మనం జన్మలుగా కొన్ని వందల వేల లక్షల కోట్లు జన్మలు తీసుకున్నాము, అనేక రూపాలతో జన్మలు తీసుకున్నాం మనం ఇక్కడికి. కాబట్టి జన్మ నుండి జీవితంలోకి ఇంకా జీవితమే ఉంటుంది, అనంతమైనటువంటి శాశ్వత జీవితం ఉంటుంది తప్పితే ఇంకా జన్మ పరంపరలో మనం వెళ్ళము. జన్మ పరంపర అనేటువంటి ఆ చక్రంలోంచి మనం బయటికి వచ్చేస్తాము. అనంత శాశ్వత జీవితమే ఉంటుంది కానీ ఇక్కడ జన్మ పరంపర అంతమయ్యేటువంటిది లేదు. కాబట్టి జన్మ పరంపర నుంచి జీవితంలోకి నేను నడయాడతాను, శాశ్వత జీవనంలోకి, శాశ్వత జీవనమే ఉన్నది అనేటువంటి ఆ భావాన్ని మనలో నిక్షిప్తం చేసుకున్నాం. అలాగే అజ్ఞానం నుంచి జ్ఞానం, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మన ప్రయాణం. అజ్ఞానం అంటే నేను కేవలం మనుషులు అనేది అజ్ఞానం, అంతగానే వేరే అజ్ఞానం లేదు. నేను మానవుడిని, నేను పరిమితుడిని అనేది అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి నేను దైవాన్ని, ఆ దివ్యుణ్ణి నేను అనేటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానం కోసమే మన ప్రయాణం. అది ఈ జన్మలో మన లక్ష్యం నెరవేరిపోయింది. ఈ జ్ఞానం ఎప్పుడైతే మనలో స్వీకరించామో మన జన్మ జీవిత ధ్యేయం మనం సాధించినట్టే. ఇంకా ఏ ధ్యేయాలు లేవు మనకి. ఏ ధ్యేయాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిమితంలోంచి వచ్చే ధ్యేయాలు కాదు, మన జీవిత ధ్యేయం. ఎందుకోసం మానవుడిగా భూమి మీద జన్మ తీసుకున్నాననే ధ్యేయం. ఆ ధ్యేయం పూర్తయినట్టుగా మనం చక్కగా లోపల తీసేసుకుందాం. అలాగే దురహంకారం నుంచి అహం, దురహంకారం మనలో తెలిసింది అందరికీ. అహంకారం అంటాం కదా మనం. ఆ అహంకారం నుంచి అహం వైపుకి, అంటే నేను అహంకారం లేదు నాలోను, నేను ఎంత సంపాదించినప్పుడు ఎంత జ్ఞానం తెలిసినప్పుడు కూడా ఒకరి మీద నేను ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి ఆ ఉద్దేశాలు ఏవైతే భావాలు ఉన్నాయో అది దురహంకారము. ఎవరు లేదు, అందరూ సమానమే, నువ్వు జ్ఞానవంతుడివి అనేటువంటి ఆ దురహంకారం నుంచి అహం, ఎస్ నేను బ్రహ్మని, నేను దైవాన్ని అనేటువంటి ఈ భావం వైపుకి మనల్ని ప్రయాణం తీసుకువెళ్తుంది. మన యొక్క స్వయం గురించి మనం తెలుసుకున్నప్పుడు అది రాబ్తా బోధించింది. మానవ తేజస్సులో నుండి దివ్య తేజస్సుకు మన యొక్క ప్రయాణం. అంటే మానవుడిగా ఉన్నప్పుడు తేజస్సు అలా గాలికి రెపరెపలాడేటువంటి ఒక కాంతిలాగా మనం ఒక ఒత్తి వేసినప్పుడు దాంట్లో కొంచెం మాత్రమే నూనె వేస్తే గాలికి అలా అలలాడిపోయేటువంటి ఆ యొక్క కాంతి నుంచి మనము శాశ్వతమైనటువంటి మన శరీరం నుంచి అద్భుతమైనటువంటి కాంతి ప్రసారము, ఏ దైవతల దగ్గర నుంచి ఆ కాంతి కిరణాలు మన వైపు దూసుకు వస్తూ మనకు కనబడుతున్నాయో ఆ అద్భుతమైనటువంటి తేజస్సు, ఆ తేజస్సు మనలో మానవ తేజస్సులో నుండి ఆ దివ్య తేజస్సులోకి మన ప్రయాణం. మనం అందరం ఆ శక్తి క్షేత్రం, అలాంటి ఒక శక్తి క్షేత్రాన్ని మనం కేవలం ఈ జ్ఞానం ద్వారా, ఈ
ఈ ఆత్మజ్ఞానం ద్వారా, ఈ స్వస్వరూప జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటాం. మనం ఎన్నిటికీ మూలమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ దైవం నేననేటువంటి భావం ఏదైతే ఉన్నదో, దైవానికి ఏ పరిమితులు లేవు. దైవానికి పరిమితులు లేనప్పుడు రామ్తా చెప్పేటువంటిది ఒక పాయింట్ చెప్తుందో, మనమందరం కూడా అపరిమితులం కాబట్టి మనమందరం నిత్య నూతనంగా సృష్టిని కొనసాగిస్తూ ఈ భూమి మీద నడయాడాలి. ఎలా అయితే ఒక బ్రహ్మ సృష్టిని అలా కొనసాగిస్తూ యుగాల పర్యంతము సృష్టి క్రమాన్ని అలా తీసుకుంటూ వెళుతున్నాడు, మనమందరం కూడా అపర బ్రహ్మలాగా మన ఆలోచనలను ఈ భూమి మీద సృష్టించుకోవడం కోసమే మనం వచ్చాం. కాబట్టి మనము సృష్టి 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 నూతనమైనటువంటి సృష్టి అధ్యాయాన్ని మనలో లిఖించుకొని మన ఆలోచనలు ప్రతిదీ వాస్తవ రూపం ధరించడం అనేది మన సహజత్వంగా మనం భావించి మన వాస్తవాలను మనం సృష్టించుకున్నటువంటి ఆ సృష్టి కార్యాన్ని నెరవేర్చడమే మానవ జీవిత ధ్యేయము. కాబట్టి ఎవ్వరు కూడా పరిమితాలకు లోను కాకుండా నేను నా అంతరంగంలో నేను ఏదైనా సృష్టించేవాడిగా నేను ఎదగాలి. అర్థించేవాడిగా కాదు, సృష్టించేవాడిగా, క్రియేటర్గా. దాని పత్రిక 2013 ఏం చెప్పారు? వీఆర్ ఆల్ కో-క్రియేటర్స్. కో-క్రియేటర్స్. క్రియేటర్ అనేటువంటి వాడు భగవంతుడు ఆల్రెడీ మనం సృష్టించేశాడు. మనం కూడా భగవంతుడుగా సృష్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అది సహ సృష్టికర్తత్వం అంటే. మనం కూడా సృష్టికర్తలమే, కానీ ఆల్రెడీ ఒకసారి చేశాడుగా, అది కో క్రియేటర్స్. సో మనమందరం కూడా మన వాస్తవాన్ని మన ఆలోచన ద్వారా, మన భావాల ద్వారా ఈ భూమి మీద తిరిగి ఏ రూపాన్నైనా, ఏ ఆర్థికంగా అయినా, ఏ అనారోగ్యాన్నైనా తొలగించే విధంగా మన వాస్తవాన్ని మనం సృష్టించుకోవాలి. ఈ రామ్తో మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే, మనము సృష్టించేవాడుగా, ఒక విద్యార్థులు తన యొక్క లక్ష్యాన్ని చేరే విధంగా, ఒక గృహిణి తన యొక్క ఆలోచనల ద్వారా తన రూపాన్ని మార్చుకుని తన వృద్ధాప్యాన్ని అధిగమించి శాశ్వతంగా ఈ భూమి మీద జీవించేటట్లుగా, అలాగే ఒక మనిషి లేకపోతే ఒక మేల్ ఎవరైతే ఒక పురుషుడు ఉన్నాడో, ఈ పురుషులు ఆర్థికంగా ఎంతైనా సృష్టించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నదని చెప్పి తెలుసుకుని, అలాగే ఆరోగ్యంగా ఎంతకాలమైనా జీవించి ఉండవచ్చు ఈ శరీరంతోనే అనేటువంటి ఈ భావాలు, ఇవన్నీ మనలో నిక్షిప్తం చేయడానికి ఈ భూమి మీద ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఎంటిటీ, గొప్ప ఎంటిటీ. అది ఈ రామ్తా అనేటువంటి టీచర్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇంకా తెలుసుకోవాల్సింది మరి చాలా ఉంది. కాబట్టి మీ అందరూ ఎంతైనా సరే ఈ రామ్తా పుస్తకం ఇప్పుడు కొద్దిగా వేరే అర్థంతో వస్తూ ఉంది. ఇవన్నీ దీని వెనకాలన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, అసలు ఇప్పుడు చెప్పినటికి సైంటిఫిక్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తే, ఆ సైంటిఫిక్ రీజన్స్తో సహా మనలో ఆ శక్తి క్షేత్రాలు ఎలా అయితే ఉంటాయి, నువ్వు నేనే దైవం అనుకున్నప్పుడు ఈ శక్తి క్షేత్రాలు ఏ విధంగా నీలో ఉంటాయి అనేటువంటిది ఎన్నిటితో కలిపి ఒక కాన్షియస్నెస్ అనే ఎనర్జీ, ఒక చైతన్యము శక్తి యొక్క కలగ ద్వారా ఏదైనా సృష్టించవచ్చు. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ, దాన్ని C&E సిస్టమ్ అని చెప్తాడు రాంతా. దాని ద్వారా మీరు ఏదైనా సృష్టించవచ్చు.